ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలో నుంచి మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుందాం. ప్రతి మంగళవారం మనం నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయ పాఠాన్ని పరీక్షించుకొనుట అనే సిరీస్లో ఇది 100వ ఎపిసోడ్. 100 గంటలు మనం పరీక్షించుకుంటూ వస్తున్నాం. ఇది 100th మెసేజ్. మరి 100 గంటల తర్వాత మనం పరీక్షించుకుంటున్నామో లేక చక్కగా వినివెళ్ళిపోతున్నామో ఏం చేస్తున్నామో కూడా మనం జాగ్రత్తగానే పరీక్షించుకుందాం. ఈ పరీక్షించుకునేటువంటి బాట ఆఖరి దినాల్లో హింసకులుగా మారిపోతారు అనేటువంటి మాటను మనం అర్థం చేసుకుంటున్నాం. హింసించేవారు పెరుగుతారు, హింసించబడేవారు పెరుగుతారు, హింసలు పెరుగుతాయి. హింసకులు ప్రవృత్తిని మనం ప్రతిసారి కూడా అడాప్ట్ చేసుకుంటాం. అంటే తెలియకుండానే దాన్ని మనం స్వంతం చేసుకోవటానికి జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో ఆ హింసాత్మకమైనటువంటి భాగము మనిషి ఒక్కొక్క స్థితి నుంచి ఒక్కొక్క స్థితిలోనికి, అంటే మానవత్వపు స్థితిలో నుంచి క్రూరత్వపు స్థితిలోనికి కూడా పెరిగిపోతూ ఉంటాడని మనం విన్నాం. ఈ ఇంకొక ఆలోచనలో నుంచి కొంచెం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ఇక్కడ పౌలు ఆ మాట చెప్పేటప్పుడు అతడుకు క్రీస్తు నిమిత్తం కలిగినటువంటి కొన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి. ఇక్కడ బలహీనతలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, హింసలు ఉన్నాయి, ఉపద్రవాలు ఉన్నాయి. ఇవి జరుగుతుండేటప్పుడు చాలా సహజంగా మనం వేదన చెందుతాం, బాధపడతాం. నాకే ఎందుకు ఇలా వస్తున్నాయి, నేను ఎందుకు ఇలా పరిస్థితులు బాధపడుతున్నాను, ఈ సమస్యను నేను దాటడానికి నాకు ఇంకో దారి లేదా, ఇలా నలిగిపోతున్నామే అనేటువంటి చింత చాలా మనుషులకు ఉంటుంది. కానీ పౌలు అలాంటి పరిస్థితులన్నింటిలో కూడా చక్కగా సంతోషంగానే దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళటం అనేది మనం చూస్తున్నాం. 2వ తిమోతి పత్రికలో 3వ అధ్యాయము, తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. నిజంగా నువ్వు చక్కగా బ్రతకాలి, మంచి భక్తితో బ్రతకాలి, ఏ పరిస్థితులు వచ్చినా కూడా నేను వెనక్కి తిరిగిపోకుండా దేవునిలో బ్రతకాలి అనేటువంటి వారికి కలిగే దీవెన ఏంటి? హింస. హింసల పాలవుతారు. ఇక్కడ ఆ మాట యొక్క తీవ్రత ఏంటంటే హింస పొందటం అనేటువంటి దానికి దేవుడు పైన తప్పిస్తాడని చెప్తాడు. అటు హింసలు సహిస్తున్నప్పుడు ప్రభు నన్ను తప్పిస్తున్నాడని చెప్తాడు. ఆ మాట యొక్క అర్థం కింద చెప్పేటప్పుడు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారు అందరూ కూడా హింస పొందుతారని బైబిల్ చెప్తుంది. ఇక్కడ హింస పొందేటువంటి పరిస్థితి నీ భక్తికి రిలేటెడ్గా మారాలి. ఇక్కడ లోకం పెట్టేటువంటి హింస వేరు, ఆధ్యాత్మికమైన ఆత్మీయమైనటువంటి పరిణితిలో పెరిగేటప్పుడు వచ్చేటువంటి హింస వేరు. ఇక్కడ చాలాసార్లు హింసించబడేటువంటి మాటలు వైలేషన్స్, అంటే కొన్ని రకాలైనటువంటి భాషలో భావోద్వేగాలతో మరి క్రూరత్వపు పద్ధతులతో మాట్లాడేటువంటి మాటలు సహజంగానే క్రైస్తవులుగా మనకుంటాయి. దేవుడు నమ్ముకున్న వెంటనే మనం కొన్ని పనులలో పరిణితి కలిగి జీవించగలుగుతాం. కొన్ని పరిస్థితుల్లో బలహీనపడి ఆ స్థాయిలో, అంటే అందరూ మనుషులు మన భక్తిని ఎక్స్పెక్ట్ చేస్తారు, మనుషులు మన భక్తిని ఎవాల్యుయేట్ చేస్తారు, మనుషులు మన భక్తిని జడ్జి చేస్తారు, మనుషులు మన భక్తికి మార్కులు వేస్తారు. కానీ బైబిల్ చెప్తున్న దాని ప్రకారం జీవించేటువంటి స్థాయికి, జీవించే స్థితికి ఎదుగుతున్న వ్యక్తికి ఉన్నటువంటి సమస్య ఏంటో అవతల వ్యక్తికి తెలియకపోవటం వలన అవతల వారు ఎలా ఉండాలి అని ఎదురు చూస్తున్నారో చాలాసార్లు మాట్లాడేటప్పుడు ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఈ మాట మనం చదువుతునేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఏ రకమైనటువంటి బాధ దుఃఖం పడుతుంటే ఎవరి కాళ్ళు ఈ మాటను అప్లై చేసుకుంటాం. నిజంగా భక్తి చేస్తే మనకు తప్పదమ్మా, ఇలాంటి శ్రమలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించుట వేరు, అందరూ కూడా అంటూ ఉండేటప్పుడు జరిగేటువంటి ఈ
వెర్బల్ వైలేషన్స్ వేరుగా ఉంటాయి. ఈరోజు చాలామంది దైవజనులు అనబడినటువంటి ప్రపంచం చాలా ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతమైన భక్తులు చేస్తున్నారు. ఈ భక్తి ఈ షోకేస్లో నుంచి చాలా చక్కగా ఆర్భాటంగా మహిమోన్నతంగా కనపడతా ఉంది. ఖర్చు లక్షల్లోకి మారిపోయింది. ఇక నెక్స్ట్ కోట్లోకి వెళ్ళిపోతారు. సినిమాలు కూడా ఒకప్పుడు ఏదో చిన్న బడ్జెట్ వచ్చేది, ఇప్పుడు కోట్లోకి వెళ్ళిపోతున్నాయి. అలా మారిపోతాయి నెమ్మదిగా భక్తి. ఆ తర్వాత మనలాంటి సామాన్యమైన వ్యక్తులు కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని నువ్వు చేస్తున్న తప్పు అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అవతల వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎంత సేవ చేసేటప్పుడు మమ్మల్ని ఖచ్చితంగా అందరూ అంటారు. వాళ్ళ ఏమనుకుంటాం అప్పుడు? సద్భక్తి, మాది భక్తి కాబట్టి మాకు ఇలాంటి హింసలు వస్తాయి, మాకు ఇలా మాట్లాడతారు, మాకు ఇలా కామెంట్స్ వస్తాయి, ఏం పట్టించుకోవద్దు, ఏనుగులు నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి కాబట్టి మనం ఏనుగేమి దాని జోలికి వెళ్ళదు, మనం వెళ్ళిపోదాం, మనం ఏనుగులో అనుకున్నట్టు నడిచిపోతాయి. నిజానికి సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారికి వచ్చేటువంటి శ్రమ వేరు, సద్భక్తితో బ్రతుకుతూ ఉండేటప్పుడు వచ్చే శ్రమలో వచ్చే ఆనందం వేరు. ఈ రెండిటికి చాలా దూరాలు, రెండు ప్యారలల్ లైన్స్, రెండు కలవు. అందువల్ల ఆ సమాంతర కోణాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో సద్భక్తికి ప్రయత్నం చేసే ప్రతిసారి కూడా మొట్టమొదట మనకు వచ్చేటువంటి అనుభవం చెప్తున్నాను. అంటే ఇప్పటికి 9 విషయాలు మనం నేర్చుకున్నాం. ఒకసారి గుర్తు చేస్తాను. గాయపరచు మాటలు, 2 వ్యక్తిగత వైఫల్యాలు ఉపయోగించి దెప్పుట, 3 పరోక్షంగా నైతికంగా తోలనాడుతారు, 4 వర్గీకరించి వివక్ష చూపించి మనల్ని సపరేట్ బైఫికేట్ చేస్తారు, నెంబర్ 5 పక్షపాతి ధోరణి లేక అణిచివేసే పద్ధతిలో మాట్లాడతారు, 6 శిక్ష విధిస్తారు, నీచమైన ప్రవర్తనతో బాధ పెడతా ఉంటారు, 7 ఏడ్పిస్తారు, దుఃఖపరుస్తారు, ఒంటరి చేస్తారు, వేరు చేసేస్తూ ఉంటారు, 8 లాగేసుకుంటారు, బలవంతంగా నిర్దయగా నిర్దాక్షిణ్యంగా ప్రవర్తిస్తారు, 9 కొట్టడం, కొట్టించుట, చేయలేని పనులు చేయరాని పనులకు చేయించడానికి వారిని ఉసుగొల్పి దిగజారుస్తారు. 10వ విషయం ఈరోజు మనం విందాం. ఎగతాళి చేస్తారు. ఎంత మాట అనేటప్పుడు అవతల మనిషి యొక్క పనిని కానీ, అవతల మనిషి యొక్క పద్ధతిని కానీ, క్రమాన్ని కానీ, ఆలోచనను కానీ, విషయాన్ని కానీ వాళ్ళు చాలా ఎక్కువగా ఏం చేస్తారంటే ఎగతాళి చేయటానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే ఈ సద్భక్తి ఎగతాళి చేయబడుతుందో మనిషికి ఒక ఆత్మాభిమానం అనేది ఉంటుంది. ఈ ఆత్మాభిమానం ప్రతిసారి ఏం చేస్తుందంటే ఆత్మను రక్షించుకోమని చెప్తూ ఉంటుంది. ఎందుకు పడాలి? వాళ్ళు అంటున్నారు కదా, మానేద్దాం, కూర్చుందాం, ఒంటరిగా ఉందాం, దేవుడితో గడుపుదాం, మనకు తెలియదా దేవుడు, ఎందుకు వెళ్ళి చేయాలి, చేసి అనిపించుకోవాలి, వెళ్ళి మాటలు అనిపించుకోవడం ఎందుకు, దూరి తిట్లు తింటం ఎందుకు, ఆ మాత్రం దానికి అక్కడికి వెళ్ళి అన్ని మాట్లాడటం పట్టడం మనకు అవసరమా? అంతా ఎగతాళి చేస్తూ ఉంటే, మనం ఒక్కడమే అక్కడ పాయింట్ అవుతుంటే, అందరూ మన వైపే చూస్తూ ఉంటే ఎందుకు వచ్చింది ఇది, ఏం మన భక్తి దేవుడికి తెలియదా, దేవుడు చూడట్లేదా, మనుషులకి ఏముందలే అనేటువంటి ధోరణితో మనిషి యొక్క పనిని, మనిషి యొక్క భక్తిని, మనిషి యొక్క సంతోషకరమైన దైవికమైన ఆలోచనను ఆపుచేయబడతారు. ఈ సద్భక్తి యొక్క హింస ఎగతాళి చేసేటప్పుడు వాళ్ళకి ఉద్దేశం ఏంటి? నిన్ను నీ పరిచర్యను వాళ్ళతో పోల్చినప్పుడు వాళ్ళకి తగినటువంటి స్టాండర్డ్కి లేక వాళ్ళు అనుకుంటున్న స్థాయికి నువ్వు మించి ఉన్నట్లయితే, అత్యధికమైన పాత్రతో నింపబడినట్లయితే, ఆ అభిషేకం హెచ్చైనట్లయితే, ఆ కృపావరం నీతో ఫలితంగా ఉన్నట్లయితే, ఆ దైవికమైన దీవెన అధికమై ఉన్నట్లయితే, దానిని ఈ మనిషి ఓర్వలేనప్పుడు నీ మీద ఏం చేస్తారు? ఈ గేలి లేక ఈ ఎగతాళి అనేది చేస్తారు. ఈ ఎగతాళి చేస్తున్నటువంటి ఈ ఎఫెక్ట్ అవతల వ్యక్తికి ఎలా రెస్పాండ్ అవుతుందంటే, అంటే ఆత్మతో నింపబడి వాక్యానుసారము సిద్ధపాటుతో కూడినటువంటి ఆ శ్రమపూడిన అనుభవాన్ని పొందుకోవటానికి, ఆ సద్భక్తి యొక్క ఆ శిక్షణకు వెళ్ళటానికి ప్రయత్నం చేసేటప్పుడు దాన్ని తీసుకునేటువంటి వ్యక్తి ఏమవుతాడంటే ఆత్మ చెప్తున్న సంగతి కన్నా శరీరం చెప్తున్న సంగతి వైపే ఎక్కువగా శోధించబడి బలహీనపరచబడతారు. ఇక్కడ రెండు వేరువేరు. ఆత్మ చెప్తున్న సంగతి నిన్ను ప్రోత్సాహపరుచుకుంటూ, తనను తాను ప్రోత్సాహపరుచుకున్నాడు ఒక్కడూ లేడని చెప్తుంది బైబిల్. అక్కడ ప్రోత్సహించుకుంటూ ఆత్మ చెప్తున్న సంగతి చెవిగలిగి విని దైవికమైన నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ముందుకెళ్ళిపోతాడు. అక్కడ రిజల్ట్ ఉండదు. నన్ను గణపరిచారా, నాకు దండేశారా, నాకు చప్పట్లు కొట్టారా, నన్ను కూర్చోబెట్టారా, నా పేరు పిలిచారా, నాకు సర్టిఫికేట్ ఇచ్చారా, నాకు శాలువా కప్పారా, నాకు పువ్వు వేశారా, ఏమీ ఉండదు. ఆ మనిషికి తనకున్నటువంటి ఉద్దేశం దేవుని యొక్క స్వరం వినటం, దేవుని సంతోషపరచడం, దేవుని కొరకు శ్రమ అనేది అతడికి వచ్చేటువంటి ప్రతిఫలంగా చూస్తాడే తప్ప శిక్షగా చూడడు, వెళ్ళిపోతాడు ముందుకి. కానీ వ్యక్తి ఎప్పుడైతే దైవికమైనటువంటి ఆత్మతో నడిపించబడుతూ శారీరకమైనటువంటి పరిస్థితిని లేపుకుంటాడో, కదుపుకుంటాడో,
దాన్ని నిద్రపోతున్న శరీరాన్ని కొంచెం ఒక్కసారిగా ఏం జరుగుతుంది అని కళ్ళు తెరిచి చూసి ఎప్పుడైనా చెప్పుడు మాటలు కానీ చెప్పిన పద్ధతులు కానీ ఈ చూసేటువంటి విషయాలు కానీ చూస్తాడో శరీరం స్పందిస్తూ ప్రారంభిస్తుంది. ఇప్పుడు మీరు మంచిగా భక్తి విశ్వాసంతో వెళ్ళండి, కొద్ది రోజులు మీకు ఏమి ఉండదు. ఇంకొంచెం తీవ్రంగా వెళ్ళండి, అప్పుడు కూడా ఏముండదు. ఒక మెట్టు ఎక్కండి, ఆత్మీయమైన మెట్టు ఎక్కి చూడండి, ఖచ్చితంగా మీ మీదకి ఏమొస్తుంది? ఫస్ట్ ఎగతాళి స్టార్ట్ అవుతుంది. ఈ ఎగతాళితో కూడిన విషయాలు వచ్చిన వెంటనే మీరు ఏం చేస్తారంటే చుట్టూ చూస్తారు, అందరికన్నా నేనే ఎక్కువేం కాదు, ఇంత ఎక్కువ చేయడం అవసరమా అని మీకు మీరేమవుతారు? అప్పుడు అసలు మిమ్మల్ని తగ్గిస్తున్నటువంటి ఎవరు? ఈ ఎగతాళి చేస్తున్నది ఒక హింస అని మీకు తెలియదు. మీరేమనుకుంటారంటే అది ఆ హ్యూమిలేషన్ని మీరేమనుకుంటారంటే అది హింసించబడేటువంటి స్థాయి కాదు, కానీ నేనేమన్నా ఎక్సెస్ అవుతున్నానేమో, నేను ఎక్కువ చేసేస్తున్నానేమో, నేను అత్యధికంగా పోల్చేసుకుంటున్నానేమో అని తెలియకుండానే నీకు నువ్వు తగ్గించుకుంటావు, మీకు మీరు దూరం అవుతారు. ఎప్పుడైతే ఈ దూరం అవుతున్నటువంటి అనుభవము అతి చేసేవాడు చేస్తే కంట్రోల్లోకి వస్తుంది, ఆత్మతో చేసేవాడు చేస్తే సాతానుగాడు గెలుస్తాడు. సో ఈడు మొదటగా మనల్ని ఈ రకమైనటువంటి ఎగతాళి చేస్తాడు. దానినే గేలి చేయుట అని అంటారు. ఎగతాళి చేసేటప్పుడు మహా అయితే ఓ 4-5 మనుషులు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో జరుగుద్ది ఎగతాళి అనేది. గేలి చేయటం అనేది పబ్లిక్ ఎక్స్పోజర్లోకి వెళ్ళిపోతారు, ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో. ఏమంటే ఇక్కడ మీలో చాలామందికి మనం ఈ రోజు కాలంలో మనం చూస్తున్నాం, సద్భక్తి అనే దానిలో నుంచి ఒక విషయాన్ని పక్కకు వచ్చి చూస్తే సహజంగా మనుషులు ఏ స్థాయికి ఎదిగిపోయారో చూద్దాం. మీలో ఎంతమందికి జగన్ తెలుసండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి తెలుసు? మన నారా లోకేష్ బాబు గారు ఎంతమందికి తెలుసు? మీ అందరికీ తెలుసు. నరేంద్ర మోడీ గారు ఎంతమందికి తెలుసు? వాళ్ళ ముగ్గురు గురించి కూడా మన దేశానికి, మన రాష్ట్రానికి సంబంధించినంత వరకు వీళ్ళు ముగ్గురు ప్రముఖులే. ఈ ప్రముఖులైనటువంటి వ్యక్తుల గురించి ఈరోజు గేలి చేస్తున్నటువంటి కార్టూన్స్ చూస్తున్నారా? ఎలా ఉంటాయి అవి? మనకేమనిపిస్తాయి? కాసేపు నవ్వేసుకుంటాం, లేకపోతే చిచి మరి నువ్వు ఏ పార్టీ అభిమానివైతే, ఏ వ్యక్తి అభిమానివైతే ఆ వ్యక్తిని ప్రోత్సహించబడతావు. రెండోది నీకు ఆనందం కలిగిస్తుంది. అవతల పార్టీ మీద వేస్తే నీకు ఆనందం, నీ పార్టీ మీద వేస్తే నీకు కొంచెం ఒక నిమిషం బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ అల్టిమేట్గా మీరు చేస్తున్నటువంటి ఈ ప్రోత్సాహపు ఈ గేలి చేసే విషయం తన అనుభవమా, అందరికీ తెలియాలనుకుంటున్నాడా? పోస్ట్ చేస్తున్న వ్యక్తి సెల్ఫ్ ఫీలింగా, ఎక్స్పోజర్ అందరికి ఇవ్వాలనుకుంటున్నాడా? అది గేలి. మొదటి చెప్పినటువంటి ఈ ఎగతాళి లిమిట్, గేలి చేయటం లిమిట్ కాదు. ఇలాంటి మైకో, ఇలాంటి కెమెరానో, ఏదో ఫోనో దొరికితే వాడు ఏం చేస్తాడు? దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాడు. మీలో తెలియని భావంలో చాలాసార్లు హార్ట్ లోపల ఒక రకమైనటువంటి అనుమానం, ఒక రకమైన అభిమానం, ఒక రకమైన ప్రయాసం ఉంటుంది. కానీ బయటకు తీసుకొచ్చేటప్పుడు మర్యాద అనేది ఒకటి, ఆ కాన్షియస్నెస్, మనస్సాక్షికి అడ్డుపడతా ఉంటుంది. ఈ గేలి చేసేవాడికి ఏమవుతుందంటే అది ఉండదు, మనస్సాక్షి అనేది ఉండదు. దాన్ని పక్కకి తీసేసుకుని దాటి బయటకు వస్తాడు. బురద జల్లటానికి ఎంత అనైతికమైనటువంటి భాషనైనా వాడి, ఎంత అనైతికమైన పద్ధతినైనా వాడి, ఏ రకంగా ప్రజలందరికీ తెలియపరచడానికి ఉపయోగపడగలమో అట్టి సాహసాన్ని చేసేస్తాం గేలి చేయటం. ఇది బంధువర్గాల్లో ఎక్కువగా జరుగుదర్రా. మన రిలేషనల్ ఇష్యూస్ ఉంటాయి కదా, మన బంధువులు ఉంటారు కదా, మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఏదో ఫంక్షనో, పార్టీయో, పెళ్ళో కార్యక్రమం అయిందనుకోండి, సహజంగా మీరు బూడో విషయం మాట్లాడతారా, అక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతారా? సహజంగా అక్కడ జరుగుతున్న సందర్భం అంతా ఏంటి? మన ఫంక్షన్లో జరిగేవన్నీ ఎవరి గురించి మాట్లాడుకుంటాం? అయితే వచ్చిన వ్యక్తి లేక రాని వ్యక్తి, ఈ రెండు వ్యక్తులే. కానీ అక్కడ ఉన్నటువంటి విషయాలలో ఆ వ్యక్తికి గురించినటువంటి విమర్శ సద్విమర్శగా కాక దుర్విమర్శగా చేస్తూ విపరీతంగా గేలి చేసి మన ప్రాంతీయ వ్యక్తిగత అభిప్రాయాలను కూడా జనరలైజ్ చేస్తాం. చూడండి, విల్ త్రో దెమ్ ఆఫ్. ఒక 10 మంది ముందు మనం చెప్పేసి అక్కడి నుంచి సైడ్ అయిపోయామనుకోండి, క్యారీ ఏమవుతుంది? నువ్వు చెప్పావు కాదు, అందరూ ఎలా అనుకుంటున్నారేమో, నీవు అనుకుంటున్న దానికి వీళ్ళు ఇచ్చింది యాడ్ అవుతాడు. ఇదే ఆత్మీయ జీవితంలో ప్రతిసారి జరిగేటువంటి ఒక బలహీనత. ఒక గుంపుగా కూడుకున్నప్పుడు, ఒక జనసమూహంగా ఏర్పడినప్పుడు, ఒక సమాజంగా ఏర్పడి కూడుకొని ప్రార్థిస్తున్నప్పుడు, ఒక మందిరంలో జనంగా ఏర్పడినప్పుడు మీలో భేదాభిప్రాయాలు ఉండక మానవు అని బైబిల్ చెప్తుంది. ఎంత ఆత్మీయ పరిణితి చెందితే తప్ప ఇలాంటి
ఈ చెయ్యి పెట్టి మనిషిని గుర్తింపజేసి అతని గురించిన ఆమె గురించినటువంటి అభిప్రాయాన్ని బయటికి తెచ్చి ఆ అభిప్రాయానికి హింసను జోడించి దానిని జుగుప్సాకరమైనటువంటి పరిస్థితులకు మాటలను పేర్చి వాళ్లకున్నటువంటి తెలిసిన దానికన్నా నీకు తెలిసిన దానికన్నా ఇతరులకు తెలియపరచాలనేటువంటి కాంక్షతో మరికొన్ని దాన్ని ఫ్లేర్ చేసి దాన్ని కొంచెం హైలైట్ చేసి ఎప్పుడైతే ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తావో ఈ ప్రయత్నమే ఒక మనిషి యొక్క ఆధ్యాత్మిక జీవితంపై జరిగేటువంటి హింసాత్మకమైన దాడి జరుగుద్ది. ఇక్కడ ఎంతమంది గుంపుగా మారుకున్నా ఏ గుంపులకు ఆ గుంపుకు సంబంధించినటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మంది కూడుకున్నారనుకోండి, ఆ 10 మంది లాంటి గ్రూపులు కొన్ని ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ మంది ఉన్న సంఘంలో వాళ్ళు ఏమనుకుంటారు, ఈ 10 మంది ఆ 10 మందిని కలవరు, ఆ 10 మంది వీళ్ళని కలుపుకోరు. కలుసుకున్నప్పటికీ మనుషులు ముఖం మీద నవ్వుకుంటున్నా అంతరంగంలో ఉన్న విషయాలు బయటికి ఏం చేస్తారంటే గేలి చేయబడతాయి. స్లోగా ఏమవుతాయంటే ఈ ఫ్లోటింగ్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. చాలా ఈ నెమ్మదిగా ఉండేటువంటి ఎగతాళి కాస్త గేలి చేయబడి ఒక 2-3 అభిప్రాయాలు కలుస్తున్న వెంటనే అపహాస్యంగా మారతాయి. ఇంకా అక్కడి నుంచి లక్ష్యత ఉండదు. నాలాగా నా సహోదరుని నేను ప్రేమించబద్ధుడునై, నాకన్నా గనుడుగా ఎంచబద్ధుడునై, అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని క్రీస్తు యొక్క వ్యక్తిత్వానికి సమానంగా చూడబద్ధుడునై, ఏ పరిస్థితుల్లోనూ తోలనాడకుండా, ఏ పరిస్థితుల్లోనూ వ్యక్తి యొక్క విలువను కానీ నైతికతను కానీ తగ్గించకుండా దేవుడు ఆయనను ఎలా ప్రేమిస్తున్నాడో, నా బలహీనతల మధ్యలో ప్రభు నన్ను ఏ ప్రేమతో నన్ను మరీ ఎత్తుకుంటున్నాడో, నేను అవతల వ్యక్తి స్థానంలో ఉంటే నాకు ఏం చేయాలని కోరుకుంటున్నానో అలాగూ నేను అవతల వ్యక్తులకు చేసి తీరాలి. ఇది క్రైస్తవం. ఈ క్రిస్టియానిటీని అంతా ఒక్కసారి సాపలో పెట్టేస్తాం, చుట్టేసి నాకు సంబంధం లేదు, నేను మామూలు మనిషినే, నేను సహజమైన లోకానుసారమైనటువంటి వ్యక్తినే, ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వాన్ని రక్షించబడినటువంటి దేవునిని సైతం నేను పక్కకు పెట్టి ఇలాంటి సందర్భాలలో అపహాసకులుగా కూడుకునే ప్రదేశం మనకు వచ్చేస్తుంది. బైబిల్ చాలా స్పష్టంగా ఆత్మ సంబంధమైన విశ్వాసంలోకి మనుషులు రాకమునిపే అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దని చెప్పబడింది. అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవాలా వద్దా అన్న డిజైర్ను దానికి ఆత్మ ద్వారా చెప్పబడక్కర్లా, బుద్ధి, నీ జ్ఞానము, నీ ఉన్నటువంటి ప్రదేశాన్ని బట్టి నువ్వు డిసైడ్ అవ్వాలి. ఏమవుద్ది అపహాస్యం? ఈ అపహాసకులు ఎప్పుడైతే ఒక మనిషి గురించినటువంటి పరిస్థితిలో నెమ్మదిగా ఎగతాళి చేస్తూ గేలి చేసే స్థాయికి పెరిగిపోతే సమాజంలో నియమమును కానీ, సమాజంలో కట్టడను కానీ, సమాజంలో చట్టమును కానీ ఉల్లంఘించడానికి ప్రయత్నం చేస్తారో అపహాసకులు రెచ్చిపోతారు. ఈ అపహాసకులకు రకరకాల పేర్లు కూడా పెట్టుకోవచ్చు. అది కూడా ఒక రకమైనటువంటి హింసయే. ఈ హింసలో మనం చూసేటువంటి ఈ అపహాస్య పద్ధతులు చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. మీ వరకు అనుభవం రావు కానీ, అంటే సామాన్యమైన స్థితిలో అది రాదు కానీ కొంచెం పెరిగే కొద్దీ వాటిని వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మీరు ఫోన్లలో చాలా చక్కటి ఎడిటింగ్ యాప్స్ వచ్చేసాయి. మీరు ఫోటో తీయొచ్చు, ఆ ఫోటోలో ఆ ఫేస్కి కళ్ళద్దాలు పెట్టచ్చా లేదా, అదేదో బాస్ అని వస్తే ట్రర్ అని వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ చుట్ట పెట్టచ్చా లేదా, నోట్లో చైన్ పెట్టచ్చా లేదా, మెడలో క్యాప్ పెట్టచ్చా లేదా, ఫొటోస్కే అదేదో కింగ్ అన్నట్టు టక్కని కళ్ళు మెరిసినట్టు ఇవన్నీ యాడ్ వస్తున్నాయా లేదా. అదే ఫేస్లో మీరు మరొక రకమైనటువంటి భంగిమను కూడా పెట్టచ్చు, చక్కగా తయారు చేయొచ్చు. మొన్న ఒక పాస్టర్ గారి గురించి చూస్తున్నప్పుడు ఆ పాస్టర్ గారికి చేతిలో త్రిశూలం, ఎక్కడేమో నామాలు, ఇంకా మెడలో రుద్రాక్షమాల వేశారు ఆ పాస్టర్ గారికి. ఆ ఫోటో నాకు పంపించాడు ఎవడో, ఏటన్నా అన్నకి ఎలా చేశారని. ఓకే, చూసి నేను ఆయనకి పంపించాను, బ్రదర్ ఏంటి మనకి క్రేజీ పెరిగినట్టుంది అని పంపించాను. ఆయన చూసి నవ్వుతూ, బ్రదరు ఎంత క్రియేటివిటీ బ్రదరు అన్నాడు ఆయన. అంతేగాని కోపగించుకుని బ్రదర్ దీని ముందు రిపోర్ట్ కొట్టండి బ్రదర్ అలాగేం అనలేదు అతను. అంటే ఈ రకమైనటువంటి అబ్యూజ్ మనకు తెలియకుండానే ఈ అపహాసకులు చేసేటువంటి పనులలో మనం చేయటం, ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా, హిందుత్వవాదుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలా? మీ ఫోన్లో మీరు రోజు చేసే పనులే. కాకపోతే ఆ నిమిషానికి ఆ మనిషి మీద మీకు కోపం ఉద్రేకం వచ్చేటప్పుడు మీ ఇంట్లో మమ్మల్ని కూడా మీరు ఏం చేస్తుంటారు? కోపం వస్తే పిల్లి మీసాలు అట్టడం, ఇంకేవో తగిలించడం, ఏదో ఒకటి చేసి మనం గ్రూప్లో పెడితే కాసేపు నవ్వుకున్నట్టు ఉంటుంది పిల్ల చేష్టలు. కానీ నవ్వుకోవటం కాదు, నీకు తెలియకుండానే నీ హృదయంలో అపహాస్యపు హింసను ప్రేరేపించుకుంటున్నావు. అది స్లోగా ఏ స్థాయికైనా వెళ్ళిపోగలుగుతుంది. మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, సతీష్ కుమార్ గారు ఇంకెవరో 3-4 పాస్టర్ల గురించి జబర్దస్త్ చేశారంట. జబర్దస్త్లు వేశారు. సినిమాలో ఆ టచ్ అంటే ఆడు పడిపోతున్నాడంట. జబర్దస్త్ వాళ్ళు వీళ్ళందరూ కలిపి స్కిట్ చేశారంట.
దానికి నాగబాబు గారు, రోజా గారు చాలా చక్కగా నవ్వారు, ఇదంతా జరిగింది అని. అపహాసకుల దగ్గరకు క్రీస్తు యొక్క సంగతులు ఎందుకు వెళ్ళాయి? తప్పని వాళ్ళకి తెలుసు, కానీ చేసేటప్పుడు అదేమవుతుంది? కామెడీగా మారుస్తారు. అది సీరియస్గా అనిపించదు అప్పుడు. ఇప్పుడు రేపు నా గురించి చేస్తారు, నీ గురించి చేస్తారు, సినిమాలు జరుగుతున్న విషయాలు తీసుకొస్తారు, బయట జరుగుతున్న విషయాలు చెప్తారు, ఇవన్నీ కమెడీగా మడిచిపోతాయి. కానీ ఈ అపహాస్యం అనేది ఒక హింస. నీకు తెలియకుండా నీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుంది, నీ ఆత్మీయతలో కించపరుస్తుంది. మనం చేయాల్సుకున్నటువంటి పరిశుద్ధమైన దైవికమైన పనులకు నీకు నువ్వే వెనుకడుగు వేస్తావు. స్లోగా డిప్రెస్ చేస్తుంది, అది స్లో చేసేస్తాను. చాలా సందర్భాలలో ఈ ఈ సద్భక్తి యొక్క హింసను మనం ఎదుర్కొనే స్థాయికి రాకపోతే ఆ సద్భక్తి యొక్క హింసను తప్పించుకోవటానికి చేసే ప్రయత్నంలో మనిషి కనుమరుగైపోతాడు, సైలెంట్ అయిపోతాడు. ఏముంది, ఇప్పుడు 4 సార్లు మిమ్మల్ని రిపీటెడ్గా ఒక విషయాన్ని మాట్లాడుతున్నాం అనుకోండి, మీరు ఆ పని చేయడానికి వస్తారా? స్లోగా ఏమవుతారు? ఎందుకండి చేస్తున్నా ఎవరికి నచ్చట్లేదు, ఆ మాత్రం దానికి మనం అక్కడికి ఎందుకులే అని మళ్ళీ తెగించి ఏమైనా 4 అడుగులు ముందుకేసాను. సిగ్గులజ్జ లేదు, ఎలా చూడు ఎలా వెళ్ళిపోతుందో, ఎలా చేసేస్తున్నాడు, అసలు ఎంత చెప్పినా ఇంతేనేమో, ఆ గేదికి తొక్కకి మందంలే, చర్మం మందంలే, ఈ 4 మాటలు. ఈ 4 మాటలు వచ్చిన తర్వాత కూడా అలాగే అంటారులే అని మనం కూడా నిజంగా మందమే అని దులుపుకుని వెళ్ళిపోయామనుకోండి, ఆ తర్వాత మనతో మాట్లాడేవాళ్ళు కూడా ఏమవుతారు? తగ్గిపోతారు, స్లోగా అవుతూ ఉంటారు. అంటే ఆ పని వాళ్ళకి నచ్చినట్లుగా నేను చేయలేకపోతున్నప్పుడు నేను చేయాలనుకుంటున్నటువంటి పని నుంచి నేను ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారు? వెనక్కి విత్డ్రా చేస్తూ ఉంటారు. ఇది నీ ఇల్లు అని, ఇది నీ కుటుంబం అని, ఇది నా దేవుని యొక్క మందిరం యొక్క ప్రశస్తమైన పని అని, నియమించబడిన ఏర్పరచబడిన వ్యక్తిత్వం అని నీకెప్పుడు తెలుస్తుంది? ఆ నిందను భాగ్యమని సంతోషంగా ఎంచకపోతే నీకు జరగదు. కానీ చాలామంది పౌలు చెప్తున్నటువంటి ఆ సంతోషించేటువంటి అనుభవం దగ్గరికి అయితే నేను చూసి ఎవరు రారు. ఏమవుతారు చెప్పండి? లోపే హింసించబడిపోతారు. మీరు లెక్కలేసుకుని అమ్మ నాయనో ఎంత హింస పొందుతున్నాను, సాల్లే ఇంతకన్నా ఎందుకులే. ఈలోపు మీ ఆయన కూడా అంటాడు, ఎందుకమ్మా అన్ని మాటలు అనుకుని చేయటం అవసరం ఏంటమ్మా, మారిపో. బోర్డులోనే కదా మనకు ద్వారాలు, అన్ని ద్వారాలు పరలోక ద్వారాలు కాదండోయ్. కొన్ని ద్వారాలు దొడ్డి ద్వారాలు ఉంటాయి. గుమ్మాలు అన్ని గుమ్మాలు మిమ్మల్ని పరలోకపు గవిని వైపు నడిపించవు. అన్ని ద్వారాలు వేరు, యేసే ద్వారం వేరు, యేసుక్రీస్తు ద్వారం వెతుక్కోగలగటం వేరే పని. అలాంటి సందర్భాల్లో ఈ అపహాస్యాలు మనుషులను చాలా ఓవర్గా దానిని ఆనందించలేము, ఆస్వాదించలేము, సంతోషించలేము. వాత వేయబడిన మనస్సాక్షిలోకి మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానిని బట్టి కూడా దైవికమైన సంతోషంలో ముందుకు వెళ్ళలేకుండా ఆగిపోవచ్చు. కానీ ఇక్కడ అల్టిమేట్ ఉద్దేశం ఏంటి? నువ్వు చేస్తున్నటువంటి పని యొక్క లక్ష్యం ప్రభువుని మహింపరచడమా, ప్రభు రాజ్యం కట్టడమా, లేక నీ సొంతాన్ని నువ్వు రక్షించుకొని నిన్ను నువ్వు కాపు చేసుకొని డిఫెండ్ చేసుకుని నీ వాస్తవాన్ని నీ సత్యాన్ని బయటకు చూపించుకుని నేను తప్పు చేయలేదో, నేను ఈ పాపం చేయట్లేదో, నేను ఈ లోకస్తుని కాదు, నా రాజ్యం దేవుందే అని ఏమైనా బలవంతంగా ఏమైనా మనం కార్డు ఏమైనా చేయాలనుకుంటున్నామా, ఎక్స్పోజర్ ఇవ్వాలనుకుంటున్నామా? అది చేస్తే మాత్రమే తప్పు. దానికి మనం ఏ రకమైనటువంటి విషయాలను పెట్టుకున్నా దేవుడు ఆనందించడు. దాన్ని యూ హ్యావ్ టు ఫేస్, అంతే. దాన్ని ఫేస్ చేసేటప్పుడు అది ఒక హింస, అంతే. ఆ పనిని మనం చేయడానికి ఇష్టపడం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. ఓ సహోదరి చాలా జాగ్రత్తగా తన ఇంటి వారందరినీ బాధ్యతలు తీసుకుని ఏమాత్రము నిర్లక్ష్యం చేయకుండా చేస్తా ఉంది. అకస్మాత్తుగా ఆవిడకు దూరపు బంధువుకి ఒక సమస్య వచ్చి పడింది. ఆమెకి ఏం చెప్పారంటే, అమ్మ మరి ఈ సమస్యను బట్టి మేము ఎక్కడికి వెళ్ళలేము, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళి మేము ఆశ్రయించలేము, నువ్వు ఒక్కదానివే మంచిదానివి, నీ కుటుంబమే యేసు ప్రభువులో ఉన్న కుటుంబం, నీ పిల్లలు దైవిక భయం కలిగిన కుటుంబం, కాబట్టి ఒక నెల రోజుల పాటు నీవు ఆశ్రయం ఇవ్వాలని చెప్పి అందరూ కూడా బతిమలాడి ప్రోత్సహించి నీకు కావాల్సినవన్నీ మేము చూసుకుంటామని చెప్పి ఆ ఇంట్లోకి ఆ బలహీనంగా ఉన్నటువంటి ఆ పరిస్థితిలో దాక్కోవాల్సినటువంటి కుటుంబాన్ని తీసుకొచ్చి ఈ కుటుంబానికి అతికారు. ఈ కుటుంబం 15 రోజులు బాగానే ఉంది, జాగ్రత్తగానే వాళ్ళు ఊరట పొందారు. వీళ్ళ కుటుంబ ప్రార్థన చూశారు, వీళ్ళ విశ్వాసం చూశారు, వీళ్ళ నీతి చూశారు, వాక్యానుసారమైన జీవితం చూశారు, మందిరంలో వాళ్ళు చేసేటువంటి పనికి కావాల్సిన పద్ధతులు చూశారు, వారి ఆహార పద్ధతులు, నియమాలు, అన్ని కట్టడలు జాగ్రత్తగా వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళని చూసి, అసలు ఇలా ఉంటే మాకు ఈ సమస్య వచ్చి రాకపోను, మీ దేవుడు మంచోడు, మీ దేవుని పద్ధతులు బాగున్నాయి, నీ విశ్వాసం బాగుంది, నీ పిల్లల ప్రవర్తన బాగుంది, నీ భర్త మీరు చేస్తున్న ఆత్మీయమైన పద్ధతి, అసలు అయ్యి బాబోయ్ మీ ఫుడ్ ఏంటి, మీ బట్టలు ఏంటి, మీ ఇల్లు ఏంటి, అసలు
ఇంత ప్రపంచం ఆత్మీయంగా ఉంటుందని మాకు తెలియక మేము ఇంత నష్టపోయాం. మొత్తానికి ఈరోజు మీలాంటి కుటుంబంలోకి నన్ను తీసుకొచ్చారండి, చాలా సంతోషమని వాళ్ళు చాలా సంబరపడ్డారు. 15 రోజుల్లో జరిగిన పెద్ద ఉపద్రవం ఏంటంటే, ఈ ప్రార్థనా పరుల గృహం ఏ ఇల్లు అయితే ఆశ్రయం ఇచ్చిందో ఆ వచ్చి ఆశ్రయం పొందుకున్న వారి పిల్లల అలవాట్లు నేర్చేసుకున్నారు. 15 రోజుల్లో జరిగిపోయింది. ఆ పిల్లలు ఈ ఇంటికి వచ్చి ఈ ఇంటికి వాళ్ళ అలవాట్లు మప్పిస్తారు. ఈ 15 రోజుల్లో ఈ సిస్టరు చాలా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని కాపాడుకుని పరిశుద్ధంగా జీవించి ఎంతో సాక్ష్యం సంపాదించుకుంటున్నారని ఈవిడ అనుకుంటుంది. ఈవిడికి తెలియకుండా తెరనకథలు ఏమవుతుందంటే పిల్లలు కాస్త పూర్తిగా అవతల వ్యక్తి చేసేటువంటి వ్యక్తిత్వాలకు బలహీనలైపోయి లోకంలో జారిపోయారు. ఎంత జారిపోయారంటే నెల రోజుల తర్వాత ఈమె చేసేటువంటి ప్రార్థన, భక్తి, విశ్వాసం ఎవ్వరూ చేయటం మానేసి భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే నెత్తినూరు కొట్టుకుంటున్నారు. వీళ్ళేమో ఆశ్రయం ఇచ్చారు, వాళ్ళేమో ఆశ్రయం పొందారు, వాళ్ళు సేద తీరుతున్నారు, వాళ్ళు ఓదార్పు పొందుతున్నారు, వాళ్ళు బలం పొందుకున్నారు, వాళ్ళు పుంజుకున్నారు. కానీ ఇక్కడ కుటుంబం పోగొట్టుకుంది. పిల్లలు చెడిపోయారు, పిల్లలు బలహీనమైపోయారు, పిల్లలు లోకస్తులు అయిపోతున్నారు. వాళ్ళతో పాటు వీళ్ళు సినిమాలు, తిరుగుళ్ళు, ఫ్యాషన్లు, శరీరానికి మీద వేసుకునేటువంటి రంగులు, వేసుకునేటువంటి టాటూలు, పెట్టుకునేటువంటి చైన్లు, గొలుసులు, పూసలు, దండలు, మొత్తం ఈ ఇంట్లో ఆడపిల్లలు మారిపోయారు. నెల రోజుల తర్వాత ఈ భార్యాభర్తలు ఇద్దరు మోకరించి దేవుని సన్నిధిలో అడుగుతున్నారట, ప్రభువా, మేము ఆశ్రయం ఇవ్వటం తప్పని మాకు తెలియదు, కానీ మేము నీ వాక్యాన్ని బట్టి మేము ఆశ్రయం ఇచ్చాం. మమ్మల్ని చేర్చిన వాళ్ళందరూ కూడా మా విశ్వాసాలు చాలా రోజుల నుంచి చూసి, మా భక్తి క్రమాన్ని చూసి వాళ్ళు మాకు ఈమెని యాడ్ చేశారు. కానీ ఈరోజు మా దురదృష్టం ఏంటంటే మా పిల్లలు లోకస్తులు అయిపోయి దేవుని మందిరానికి కానీ దేవుని నీతికి కానీ క్రమం కానీ లేరు. ఈరోజు మమ్మల్ని మేము కాపాడుకోలేకపోతున్నాం ప్రభువా, వీళ్ళని ఇంట్లో నుంచి పంపించేయి అని ప్రార్థన చేస్తున్నారంట. వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించేయమని. ఇప్పుడు మీరు ఆ ప్లేస్లో ఉంటే మీరు ఏం ప్రార్థన చేస్తారో చెప్పండి. మీ పక్కన ఏం చేస్తారు మీరు ఈ టైంలో ఉంటే? వాళ్ళని పంపించేయాలా లేకపోతే ఇంకేమైనా చేయాల్సింది ఉందా? ఏం చేయాలి? ఆల్టర్నేటివ్ ఏంటి? పంపించేయడమేనా? ఆల్టర్నేటివ్ ఇంకేం లేదా? బంధువులందరినీ ఫిల్టర్ చేసి నువ్వే పర్ఫెక్ట్ అని నీ ఇంటికి తోలేరు వాళ్ళు. 15 రోజులు సీన్ మారిపోయింది, నెల రోజులు రివర్స్ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు మరి? ఆత్మీయంగా దీన్ని ఎంతమంది ఎదుర్కోగలరు? ఈ పరిస్థితి నీ ఇంట్లోకి వస్తే నువ్వు ఎలా ఫేస్ చేస్తావు? ఒకవేళ అదే ప్రదేశంలో నీ భర్తే ఆశ్రయం తీసుకున్నటువంటి వ్యక్తితో అక్రమ సంబంధానికో బలహీనతకో గురైతే నీ భక్తిని నువ్వు ఎలా కాపాడుకుని నువ్వు సమాధానపరమైన పరిస్థితి తెచ్చుకుంటావు? ఒకవేళ నీ భార్యే ఆ లోకస్తులతో, ఆ వచ్చి ఆశ్రయం పొందిన వ్యక్తులతో మరో రకమైన బలహీనతలకు గురైతే ఏం చేస్తావు? సద్భక్తికి వచ్చే హింసలు ఇలాగే ఉంటాయి. మిమ్మల్ని రోడ్డు మీద నుంచి బైబిల్ చదవద్దు, చర్చికి వెళ్ళొద్దు, బొట్టెట్టుకో, ఈ కాదు హింసలో, ఇది హింస. ఏం చేస్తాం? ఆల్టర్నేటివ్ ఏంటి? వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోమని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఎలా చేసిన తర్వాత పంపించేయమంటాడేంటి? దేవుడు పంపించేస్తాడా? ధర్మ సందేహాలు ఉంటాయి కానీ నీతిని వెతకడానికి ప్రయత్నం చేయదు మనసు. దీన్ని ఎలా స్కిప్ చేయాలి, ఎలా ప్రయత్నం చేయాలి? ఆ తల్లి, ఆ భార్య భర్తలు ఇద్దరు వచ్చి అడిగారు, ప్రభు ఏం చేయాలో మరి మాకు ఇంకా ఆల్టర్నేటివ్ లేదు, ఇలాంటి పరిస్థితులు మేము నలిగిపోతున్నాం అంటే అప్పుడు ఈ వాక్యం చూపించి సద్భక్తితో బ్రతకటానికి ఉద్దేశిస్తే హింస అధికమైపోద్ది. హింస కాదు, హింసలే పొందుతారు. అనేక రకాలుగా నీ కుటుంబం మీద దాడి జరుగుద్ది, పరిస్థితులు జరుగుతాయి. కాకపోతే నువ్వు దానికి తగిన సిద్ధపాటు లేకుండా ఆశ్రయం ఇవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, మీ భక్తి క్రమంగా మీరు ఉండొచ్చు, మీ భక్తి సంతోషంగా మీరు ఉండొచ్చు, మీ పద్ధతులు మీకు నీతిగా ఉండొచ్చు, కానీ సిద్ధపరచబడేటువంటి ప్రణాళిక ప్రకారం మీరు వెళ్లకుండా మీరు కొన్ని సాహసాలు చేయకూడదు. 4 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది, మీరు మీ పిల్లలకి కావాల్సిన కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్ ఆత్మీయంగా ఇవ్వకుండా మీ పిల్లలని ఎప్పుడు కూడా ఇతర ఇంటికి పంపకూడదు. ఈవెన్ దో వాళ్ళు మీ అమ్మగారింటికి కానీ మీ తాతగారింటికి కానీ వెళ్ళినా కూడా వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఆ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వాళ్ళు మిస్ అవ్వకూడదు.
మీరు వాటిని ఇచ్చిన తర్వాతే, వాళ్ళకి చెప్పిన తర్వాతే, వాళ్ళకి బోధించిన తర్వాతే వాళ్ళని ఆ ప్రదేశానికి పంపాలి. ఇక్కడ మీరు మా పిల్లలకి సరిపోయినంత భక్తి ఉంది, సరిపోయిన జ్ఞానం ఉంది, వాళ్ళు వెళ్ళి రాగలిగిన ఎవరిని తప్పిపోని జ్ఞానవంతులై ఉన్నారు, వీటిని కాదు మీరు ఆలోచించాల్సింది. తప్పిపోవడం అంటే వాళ్ళు బస్సు తప్పిపోతే మళ్ళీ వెనక్కి రాగలరా లేదా, అడ్రస్ చెప్పగలరా లేదా, ఫోన్ ఉందా లేదా, లొకేషన్ చూడగలరా, అది కాదు. స్పిరిచువల్, ఆత్మీయంగా తప్పిపోయే పరిస్థితులు ఉండేటువంటి అవకాశాలకు తగిన హెచ్చరిక సూచనలను ముందుగా మీరు ఇచ్చి, అప్పుడు మీ పిల్లల్ని మీరు వేరొక స్నేహితుని దగ్గరికి కానీ, కుటుంబం దగ్గరికి కానీ, ఊరు దాటి కానీ మీరు పంపడానికి సిద్ధపరచబడాలి. వారు మంచివారే, మీ పిల్లలు మంచివారే, కానీ సమాజం మంచిది కాదు. వారి స్నేహితులు ప్రభావం మంచిది కాదు. వారు చూసే విషయాలు మంచివి కావు, వారు వినే విషయాలు మంచిది కాదు, వారిని తాకుతున్న విషయాలు ప్రపంచకమైనవి, అవి మంచివి కావు. కాబట్టి మీరు మీ పిల్లల్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఆధారపడింది. ఇది నెంబర్ 1, వెన్ యూ వాంట్ టు సెండ్ టు అవుట్ సైడ్ ద పీపుల్. నెంబర్ 2, వెన్ యూ ఇన్వైట్ సమ్ వన్ టు ద పీపుల్. నీ దగ్గరికి ఎవరినైనా తీసుకోవాల్సి వస్తే, నీ ఇంటికి ఎవరినైనా ఆకర్షించాల్సి వస్తే, ఎవరికైనా నువ్వు ఆశ్రయం ఇవ్వాల్సి వస్తే, లేక చుట్టపు చూపుగా కానీ, ప్రేమకు కానీ, మర్యాదకు కానీ, బంధుత్వానికి కానీ, సహవాసానికి కానీ వచ్చినట్లయితే అక్కడ కూడా నీ ఇంటి వారి యొక్క నియమమును తప్పిపోకుండా బిగించుకోవాల్సిన దాన్ని 1 2 3 4 నియమాలని మార్చుకోవాల్సినటువంటి పద్ధతి నీ మీద ఉంటుంది. యూ షుడ్ అమెండ్ ద చేంజెస్. మార్చాలి, వాటి మార్పులను మీరు సిద్ధపరచాలి. ఈ రెగ్యులర్గా ఉండేటువంటి ప్రిన్సిపల్స్ పనికిరావు మీరు అనుకుంటారు, కానీ అవి అవ్వదు. కాబట్టి మీరు మార్చుకోవడానికి ఇష్టపడాలి. మీరు 2-3 సార్లు మార్చడానికి మార్పు చేయలేకపోతే పిల్లలు ఏమవుతుందంటే దాన్ని, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా దాన్ని అలుసుగా తీసుకుని తప్పిపోతారు. ఎగ్జాంపుల్ చెప్తాను. మీ ఇంట్లో రెగ్యులర్గా సాయంత్రం 7 గంటలకి లేక 9 గంటలకో ఫ్యామిలీ ప్రేయర్ అవుద్ది అనుకుందాం. కాసేపు రెగ్యులర్గా 8 నుంచి 9 అనుకుందాం. చుట్టాలు వచ్చినప్పుడు అవుతాయా? సరిగ్గా అదే టైంకి భోజనాలు ఎత్తుకోవాలి కదా, కింద మీద పెట్టుకోవాలి కదా, ఉప్పు ఉందా, పప్పు ఉందా, చారు ఉందా, కింద ఉందా, ఎత్తుకుతారు కదా నేను. ఇవన్నీ సర్దుకుంటాడు. అప్పుడు ఏమవుద్ది, ఒక 2-3 రోజులు ఇట్ మే ఎక్స్టెండ్ ఆఫ్ 9 to 10 అవ్వచ్చు, లేకపోతే అసలు ఇంకా ఎక్కువ మంది ఉంటే అసలు అవ్వకపోవచ్చు. ఓ 3-4 రోజులు మిస్ అయితే ఏమవుతుంది నెక్స్ట్ టైం చెప్పండి పిల్లలకి? ఏం తేడా వచ్చింది ఇంట్లో? మీ భక్తి ఏం తేడా వచ్చిందా? ఏం తేడా రాలే. కాబట్టి అప్పుడు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఇప్పుడు అమెండ్మెంట్ ఏది నీ ఇంటికి? వాళ్ళు వచ్చినా రాకపోయినా ఈ టైంలో మనం ఇక్కడ ఉండాలి. ఆ రూల్ మీరు పెట్టుకోలేదు కదా, మారింది కదా. ఆ తర్వాత వాళ్ళకి ఏమైపోతుంది, లైట్ తీసుకో, ఏం పర్వాలేదు. ఆ రోజు నువ్వేమన్నా మాట్లాడావు అనుకో, ఏంటి ఈ 4 రోజులు మనం చేయకపోతే దేవుడు మనం చూడడం మానేశాడా? ఎవరి మీదకి వెళ్తుంది సౌండ్? నీ మీద నువ్వు చేసేదాన్ని దాటి దాని మీదకి వెళ్ళిపోతాయి. నెంబర్ 3, ఎప్పుడైనా నువ్వు సమాజము దాటి, సమూహము దాటి, ప్రదేశమును దాటి, పరిస్థితులను దాటి నువ్వు పైకి గనక వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నావు అనుకోండి, అంటే నీ రీచ్ని దాటిపోయి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఒక హాస్టల్కి కానీ, ఒక క్యాంప్కి కానీ, ఒక ఇంటర్నేషనల్ విదేశాలకు కానీ, ఇంకేదైనా పరిస్థితులకు కానీ నువ్వు వెళ్ళవలసి వచ్చిందనుకోండి, వాళ్ళకి ఆత్మ సంబంధమైన నియమములను ప్రత్యేకంగా మార్చాలి, స్పెషల్ పెట్టుకోవాలి. ఏంటి ఈ పరిస్థితులు పెట్టాలి? బైబిల్లో ఇజ్రాయేలు దేశాన్ని నడిపించడానికి ప్రయత్నం చేసేటప్పుడు మొట్టమొదట దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ అంటే తెలుసా? మీరు వెళుతున్నటువంటి ఐగుప్తు వైపు వెళుతున్నటువంటి దేవతలను కానీ, దేవుళ్ళను కానీ, ఆచారాలను కానీ, సంప్రదాయాలను కానీ, పద్ధతులను కానీ మీరు ఆచరించటానికి పడదు. దట్ ఈస్ ద కమాండ్మెంట్. నువ్వు అమెండ్మెంట్ ఉంటుంది, అక్కడ కమాండ్ వస్తుంది. ఇప్పుడు మొదటి 2 విషయాలలో మీకు ఆజ్ఞలు ఉండవు, మీకు కట్టడలు పెట్టుకుంటారు. 3వ నిబంధన, నువ్వు ఎప్పుడైతే దేశ పరిధిని దాటి, కుటుంబ పరిధిని దాటి, పరిస్థితులను దాటి ముందుకు వెళ్ళబోతున్నారో, ఇది ఇంటిలో పాదికి, ఇది పిల్లలకు మాత్రమే కాదు, ఎవ్రీవన్ యూ షుడ్ హ్యావ్ ఏ కమాండ్మెంట్. ఆజ్ఞలను బిగించుకోవాలి, ఆజ్ఞలను పెట్టుకోవాలి. 3వ విషయం, ఆజ్ఞలు లేకపోతే ఖచ్చితంగా మనుషులు కట్టు తెగిపోతారు. నువ్వు దాన్ని ఆపలేవు. ఎందుకో తెలుసా? నువ్వు వెళ్ళేటప్పటికి పిల్లలకి విశాల దృక్పథం అలవాటు పడుతుంది, ఓవర్ బ్రాడ్ ఫోకస్ వస్తుంది. ఈ ఫోకస్ పెరిగే కొద్దీ మనుషుల్లోకి ఏమవుద్దంటే, ఇన్నాళ్ళు నేను ఎందుకు ఇలా ఆలోచించలేదు, వీళ్ళు చూడు ఎంత ఫ్రీగా ఉన్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత బాగున్నారో. ఇక ఎంతసేపు వాళ్ళకి దాని వెనక మంచి ఏదైతే ఉందో, నేను ఏది పోగొట్టుకున్నానో, ఈ రెండింటి గురించి ఆలోచిస్తారు. ఎందుకు దేవుడు నన్ను ఇలా మంచి కొరకు కట్టడి చేశాడు అనేది ఆలోచించరు. దేవుణ్ణి సైతం, దేవుని ఆలోచనను సైతం, దేవుని ఆజ్ఞను సైతం మనుషులు ఏమవుతాడంటే లైట్ తీసుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా నువ్వు దేశం దాటాల్సి వస్తే, పరిస్థితి దాటాల్సి వస్తే, కుటుంబాన్ని దాటాల్సి వస్తే,
ఖచ్చితంగా ఆజ్ఞల్ని పెట్టే పంపాలి. మీరు చూడండి, ఎస్తేరు తన ఇంటిలో నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఆ ప్రదేశంలో మొర్దెకై మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలన్నీ జరిగిన తర్వాత ఆ చిన్నాన్నగారు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఆమె చాలా దృఢంగా ఇజ్రాయేలు పక్షమైన దేవుని సంగతులను మాత్రమే ఆమె తన దేవుని పక్షంగా ఆ దేశంలో కొనసాగించింది. అక్కడ అశ్వరు చెప్పే పద్ధతులకు ఆవిడ లొంగలేదు. అలాంటి పరిస్థితికి నిలబడాలి. అంటే నేను దేశం దాటి వెళ్ళిపోయినా, నేను వేరే ప్రపంచ కుటుంబానికి కోడలుగా వెళ్ళినా, అల్లుడిగా వెళ్ళినా, ఆ పరిస్థితుల మధ్యలో నేను ఒక వారసుడిగా వెళ్లాల్సి వస్తే నేను నాకు ఇవ్వబడినటువంటి ఆ లాస్ ఏవైతే ఉన్నాయో, ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారమే దీనికి చాలా ఖచ్చితంగా నిలబడగలగాలి. నెంబర్ 4, ప్రభుత్వ పక్షమైన కానీ, పరిపాలనా దక్షత కలిగిన కానీ, నాయకత్వానికి కానీ దేవుడు నిన్ను పంపాల్సి వస్తే, నువ్వు రేపు సడన్గా దేశానికి గవర్నర్వో రాష్ట్రపతివో అయితే ఏం చేయాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు దేశ సౌభాతృత్వాన్ని నిరంతరంగా నేను నిర్వహిస్తానని ఏ రకమైనటువంటి కక్షలను కానీ కార్పణ్యాలను కానీ చాలా చక్కగా చేస్తా. అక్కడికి వెళ్ళిన తర్వాత రాజ్యాంగము మీద ప్రమాణం చేసి, కొంతమంది అంటారు అక్కడ భగవద్గీత మీద ప్రమాణం చేసి, అప్పుడు నువ్వేమనాలి? అంతే కదా, నీకున్న విశ్వాసం ఏంటప్పుడు? బైబిల్ మీద ప్రమాణం చేసి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుద్దో తెలుసా? నీ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ బైబిల్ మాట్లాడదు. బైబిల్ మతపరమైందని అనిపిస్తుంది. బైబిల్ కేవలం ఒక కులపరమైనది అనిపిస్తుంది. బైబిల్ ఒక ప్రాంతీయ వర్గానికి సంబంధించింది అనిపిస్తుంది. అక్కడ దేశము ప్రజలందరూ నా ముందు కనపడతా ఉంటారు. ఇక్కడ మొత్తం రాష్ట్రాలు కనపడతా ఉంటాయి. ఆ సార్వభౌమిక సమానత్వం కనపడతా ఉంటుంది. అప్పుడు నువ్వు కూడా వెళ్ళి ఏమంటావు అంటే రాజ్యాంగం మీదే ప్రమాణం చేస్తాం, లేకపోతే ఇంకేదో మీద ప్రమాణం చేస్తాం. అమెరికా ప్రెసిడెంట్ బైబిల్ని పట్టుకుని ఎందుకు ప్రమాణం చేస్తాడు అని అంటే, అమెరికన్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ ఆన్ ద బైబుల్, వీ ట్రస్ట్, వీ బిలీవ్ ఇన్ గాడ్ అని డాలర్ మీద రాసుకున్నారు వాళ్ళు. వీ బిలీవ్ ఇన్ గాడ్ అనేటువంటి నిర్వచనం మీద ఉంది కాబట్టి వాడు దాన్ని పట్టుకొని ప్రమాణం చేస్తారు. మనోళ్ళు మోడరేట్గా ఏం చేస్తారంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ 3 పక్కన పెడతారు. మొన్నటి వరకు జరిగినవి అవే. ఏంటంటే నేను ఏ మతానికి నేను బౌండెడ్ కాదు. అక్కడ నువ్వు ఏ దేశానికి సంబంధించిన రాజుగా మారాల్సి వచ్చినా, ప్రభుత్వాన్ని నడిపించాల్సిన నాయకుడిగా మారాల్సి వచ్చినా, నీ విశ్వాస సంబంధమైన నీ దేవుని నీతికి నువ్వు ఎప్పటికీ తప్పిపోనని నీ అంతరంగములో నువ్వు ముద్రించుకోవాలి. ఈ 4వ విషయాన్ని మీరు మిస్ చేశారంటే మీ రాజకీయ పరిణితి పెరగచ్చు, కానీ దేవుని ఎదుట దుస్థితికరమైన నరకంలోకి పడవచ్చు. నన్ను ప్రజలను పరిపాలించే అధికారిగా నన్ను నియమించడంలో దేవుడు నేను ప్రజలందరినీ ప్రేమించే దేవుని యొక్క లక్షణాన్ని చూస్తాడు. ప్రజలందరినీ అభిమానంతో చూడగలిగి వారందరికీ సమానమైన యథార్థమైన ప్రవర్తన కలిగించిన పరిపాలన అందించడానికి ప్రయత్నం చేయమని దేవుడు చెప్తాడు. కానీ నీ విశ్వాసాన్ని తాకట్టు పెట్టుకుని వెళ్ళి దండం పెట్టమని చెప్పడం. అక్కడ నీ మనస్సాక్షి ఎదుట, నీ హృదయములోను నీ నియమమును నువ్వు పరిపూర్ణంగా స్థిరపరచుకోవాలి. అది మనం ఎప్పటి నుంచి నేర్పించాలి? నువ్వు చిన్నప్పటి నుంచి చెప్పాలి. నువ్వు గల్లీ లీడర్గా ఉండేటప్పుడే, కార్పొరేటర్గా మారుతున్నప్పుడే నువ్వు అప్పటి నుంచి కూడా మాట్లాడగలగాలి ఈ విషయం. అంతేగాని నీ హృదయంలోనికి ఈ రకమైనటువంటి మనస్సాక్షిని ముద్రించుకునేటువంటి స్థాయికి నీ దేవుని కనుక నువ్వు నిలబడకపోతే నీ మీదకు వచ్చే హింసకు నువ్వు తట్టుకోలేక అందరితో పాటు సమానంగా నువ్వు కూడా జారిపోతూ ఉంటావు, మారిపోతూ ఉంటావు. ఇక్కడ వెళ్ళటం తప్పు కాదు, వెళ్ళాల్సిన అవసరం వచ్చేటప్పుడు దాని నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో అనే దానికి నువ్వు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. దానికి తగినట్లుగా సిద్ధపరచుకోవాల్సి ఉంటుంది. ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంటుందర్రా, మనకి తెలీదు. ఆ టైంకి దేవుడు నన్ను అందించగలడు. ఒక ఆయన నన్ను అడిగాడు, ఒకవేళ మీరే గనక ఆ ముఖ్యమంత్రి పోస్టులో ఉంటే ఏం చేస్తావు అన్నాడు. ఫ్రెండ్స్ మాట్లాడుకునేటప్పుడు కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాడు, వాళ్ళు సడన్గా అలాంటి క్వశ్చన్లు వేసి, నువ్వు పెద్ద పాస్టర్ కదా, ఒకవేళ నువ్వు కనుక అక్కడికి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడికి వెళ్ళను. నెంబర్ 1, నా రాజ్యం వేరు. ఒకవేళ వెళ్ళవలసి వస్తే అడిగారు కాబట్టి చెప్తున్నాను, నేను నా పక్కన ఒక ముఖ్యమంత్రి స్థానంగా ఉండి, నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకున్నట్టు మన ముఖ్యమంత్రి గారు, నేను కూడా ఉప ముఖ్యమంత్రిగా ఒక హిందువుని పెట్టుకుంటాను. ఎవరైనా చేయాల్సి వస్తే అప్పుడు నేను ఎందుకు వెళ్తాను, ఆయన వెళ్తాడు. ఇంకో ముఖ్యమంత్రిగా ఒక ముస్లింని పెట్టుకుంటాను, నేను వెళ్ళినప్పుడు ఆయన వెళ్తాడు. ఎవడ క్రైస్తవ విశ్వాసం జరగాలి, నేనే వెళ్తాను. నా విశ్వాసం ఇది, నా నిరీక్షణ ఇది, నా మనస్సాక్షి ఇది, నా దేవునితో నా నిబంధన ఇది. నన్ను కొనుక్కున్న వానికి నేను తాకట్టు పెట్టబడ్డాను, అందుకని నేను ఆయనకి ఖైదీని అయ్యి ఉన్నాను. నేను దాని నుంచి బయటకు రాలేను. దీనికి ఇతను వెళ్తాడు, దానికి అతను వెళ్తాడు, ఇంకా గొడవ ఏంటి దీనిలోనా అంటే, ఆహా బాగుందే
అంటే ఇది నా ఆలోచన, ఆ టైంకి దేవుడు మరొక ఆలోచన ఇస్తాడు. ఆ నిబంధన నీకు ఉండాలి కదా. ఇక్కడ జారిపోవాల్సిన పనేంటి, తగ్గిపోవాల్సిన పనేంటి, కాంప్రమైజ్ అయిపోవాల్సింది ఓటు బ్యాంకే కదా. నన్ను పెట్టినోడు దేవుడు అయితే నన్ను నిలబెట్టేవాడిసింది ఎవడు? ప్రజలా? ఎందుకు నేను వాళ్ళ దగ్గర జారాలి? నేను అక్కడికి వెళ్ళటానికి కారణం దేవుడైనప్పుడు. సో మన మనస్సుకి ఆ నిబంధన ఇవ్వాలి. అక్కడే నీ ఉద్యోగంలో ప్రమోషన్ దగ్గర, నీ వెర్టికల్ గ్రోత్లోనూ, నీ హారిజాంటల్ ఎక్స్పాన్షన్స్లోనూ ఇక్కడ దిగజారకూడదు నైతిక విలువ. అది హింస. ఒకవేళ జారిపోయావా నువ్వు మరొక రకమైన హింసకు నువ్వు గురి చేయబడతావు. ఇక్కడ మీకు దేవునిలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని చూసినప్పుడు కదా ప్రజలు నీ వైపు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఉంచుకో నీ కుటుంబాన్ని, దిగజార్చుకో. ఈరోజు ఆ కుటుంబము వెనక్కి తగ్గి బలహీనమై తన పిల్లల్ని రక్షించుకోలేక దక్కించుకోలేక ప్రభు వీళ్ళని ఇంట్లో నుంచి పంపించేయి అని చెప్తుంది. ప్రార్థన చేశారట. నేనన్నాను, దేవుడైతే మీ ప్రార్థన వింటాడని నేను అనుకోవట్లేదు తల్లి, దేవుడు తప్పకుండా వినడని నాకు తెలుసు, కాబట్టి మరి నువ్వు ఇంకో ప్రార్థన ఏదైనా రెడీ చేసుకో అన్నాను. అంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు మాకు ఇంక అసలు ఏ దారి లేదండి, మేము కూడా ఇంకో ఇంటికి ఎక్కడికైనా ఆశ్రయం అయిపోయి వెళ్ళిపోవాలంతే అన్నాడు. కుదరదు, అలా కూడా అవ్వదు. కానీ మీరు వెళ్ళేటప్పటికి ఒక శుభవార్త వింటారు, వెళ్ళండి అన్నాను. ప్రార్థన చేశాను, పంపించాను, వెళ్ళిపోయారు. 2 రోజులు 3 రోజులు అయ్యిందంట. ఆ ఇంటికి ఆశ్రయపురంగా వచ్చినటువంటి ఆమెను చూసి, ఇన్ని రోజుల తర్వాత మీ ఇద్దరి భక్తి విశ్వాసాలు, ప్రార్థనా జీవితాలు, క్రమమైన పద్ధతులు, మీ మొర్రా మంగళార్పు చూసిన తర్వాత నేను ఈ రోజు నుంచి దీపం పెట్టను, గుడికెళ్ళను, నీ దేవుడే నా దేవుడు, నేను అంగీకరిస్తున్నానని చెప్పి ఆవిడ రక్షణలోకి వచ్చింది. పిల్లలు పోయారు, వచ్చిన ఆవిడ రక్షణలోకి వచ్చింది. సంతోషమా దుఃఖమా? ఇది దేవుని ద్వారా అనుమతించబడు హింస. ఇట్స్ గాడ్స్ ప్లాన్. గాడ్స్ ప్లాన్ మనకు అర్థమవ్వదు, అగమ్యగోచరాలు. నా పిల్లల కన్నా నాకేది ముఖ్యం? జనరల్గా చెప్పండి, మనకేది ముఖ్యం? పిల్లలన్నోళ్ళకి తెలుసుద్ది. అసలు ఇంకా దానికన్నా ఇంక ఏది ముఖ్యం కాదు. ఎవడి పిల్లలు నాకు అనవసరం అన్నట్టే ఉంటుంది సెల్ఫ్. అది లేకపోతే ప్రపంచం నడవదు. దేవుడు అది పెట్టాడు. ఆ మమకారాన్ని బిగించటం వల్లనే ప్రపంచ సృష్టి కొనసాగుతూ ఉంది. అందువల్ల ఆ అనుభవానికి మనం వెళ్ళేటప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ స్థితిలోనైనా ఆమె రక్షణ పొందటం చూసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు అన్నారట, అన్నయ్య శుభం వస్తుంది, శుభవార్తను వింటారు, మీరు వెళ్ళండి అన్నాడు. బహుశా ఈ శుభవార్తేనేమో. ఇంతకీ మనకు శుభవార్త ఇప్పుడు ఆవిడ రక్షణ పొందడం కాదు. ఏది చెప్పండి అలా శుభవార్త? తప్పిపోయిన కొడుకు వచ్చి ఏమనాలి? ముద్దెట్టాలి నాన్నకి. ఇప్పుడు అందరికి కావాల్సింది అదే కదా. తప్పిపోయిన కొడుకు వచ్చేస్తే చచ్చిపోయినాడు బతికాడు అన్నాడు. ఎంత గొప్ప మాట తెలుసండి అది. తప్పిపోయిన కొడుకు వెనకొచ్చాడు కాదు, మా చనిపోయిన కుమారుడు తిరిగి బతికాడు. అసలు ఆ పదాన్ని మీరు అర్థం చేసుకుంటే ఆ తండ్రి యొక్క ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది. మరణించిన నీ కుమారుడు, అలాంటి పరిస్థితి మనకు అది కదా కావాలి. ఇప్పుడు మన పిల్లలు లోకంలోకి వెళ్ళిపోయారు, చచ్చిపోయారు, మళ్ళీ తిరిగి వచ్చేస్తే అది కదా ఆనందం. కానీ దేవుని యొక్క విచిత్రమైన ప్రేమ ఏంటంటే వీళ్ళ అంగలార్పు, వీళ్ళ మొర్ర ఒక వ్యక్తిని రక్షించేదిగా పెంచటానికి దేవుడు కొన్నిసార్లు పనిచేస్తాడు. ఈ నిబంధనలను కనుక మీరు ముందుగా పెట్టుకోవటం ద్వారా తప్పిపోవడాన్ని నివారించవచ్చు. ఒకవేళ పెట్టుకోకపోయి తప్పిపోయి ఉన్నట్లయితే వారిని ఆకర్షించటానికి మీ మొర్రలను సైతం దేవుడు ఆలకించే స్థాయికి ఎదిగేటట్లు కొన్నిసార్లు హింసలు ఎక్కువ అవుతాయి. మీరు గమనిస్తే ఆత్మీయమైనటువంటి మొట్టమొదటి సంఘం మీదకు హింస పెచ్చురిల్లిపోయినప్పుడు సంఘం బహుగా విస్తరించిందని రాయబడి ఉంది. మొట్టమొదటి సంఘం, క్రైస్తవ సంఘం, ఈ రోమన్ ప్రభుత్వం ఉక్కుపాదం పోసి చంపడం మొదలుపెట్టింది. ఎక్కడ దొరికితే అక్కడ యేసుప్రభు శిష్యుడు అంటే చాలా నరికేయండి. పౌలు ఉత్తరాలు ఎక్కడ తీసుకొచ్చుకున్నాడు? ఎందుకు తీసుకొచ్చాడు? చంపాలనే కదా. ఎవడైనా యేసుప్రభు పేరు పెట్టే సహవాసంగా కూడుకుంటూ నరికేయండి అన్నాడు అంతే. అలాంటి టైంలో సహవాసంగా కూడుకునే ప్రదేశాలు ఎవరికీ తెలియకుండా ఉండడానికి మీరు ఎప్పుడైనా చూస్తే చేప గుర్తు వాడతారు. మీరు కొన్ని మినిస్ట్రీస్కి ఫిష్ బొమ్మ వేస్తారు, ఫిష్ బోర్డు పెడతారు. అక్కడ జనరల్గా ఏమవుతుందంటే మార్కెట్ ఉంటుంది, చేపలు అమ్మేటువంటి మార్కెట్. ఇదంతా ఇజ్రాయెల్ దేశం అంతా ఎక్కువగా చేపలు సముద్ర తీరాలు ఉండడం వల్ల. అయితే తెలివిగా వీళ్ళు ఏం చేసేవారంటే, ఏ ప్లేస్లో మేము కూడుకుంటున్నామో ఇజ్రాయేలు ప్రజలకు మాత్రమే అర్థమయ్యి మారు మనసు రక్షణ పొందిన వారు కూడుకుంటున్న ప్రదేశం అని తెలియడానికి హెడ్ ఎటువైపు వేస్తే అటువైపు సంఘం కూడుకుంటున్నట్టు అర్థం. ఈ ప్రజలందరికీ ఏంటి అర్థం?
ఇక్కడ చేపల మార్కెట్ ఉందలే అనుకుంటే జనం చేపల మార్కెట్లో ఎలా ఉంటారు? సమూహంగా ఉంటారు. ఆ సమూహం బయట జరుగుతూ ఉండేటప్పుడు వీళ్ళు ఆరాధన జరిగించుకునేవారు కింద ఇళ్లలో వచ్చేది. ఆ బోర్డు ఎక్కడైతే కనపడిందో వీళ్ళకేమో పన్ను వసూలు చేసుకుని పోతూ ఉండేవారు ఈ సైనికులు. వీళ్ళేమో అమ్మమ్మ ఇక్కడ ఆరాధన జరుగుతుందా, ఇక్కడ మనవాళ్ళు ఉన్నారా అని చెప్పి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్లేస్ ఆ చేప గుర్తుని పట్టుకుని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయి డైరెక్ట్గా వెళ్ళి దేవుడిని ఆరాధించారు. అంత రహస్యంగా మొదటి సంఘం కూడుకొని వర్ధిల్లింది. ఇంత పరిస్థితుల్లో శ్రమ అధికమవుతున్నప్పుడు సంఘం విస్తరిల్లటం అనేది దేవుని పని. కాబట్టి మనల్ని కూడా కొన్నిసార్లు ఏ రకమైనటువంటి హింసతో ఒత్తిడి చేసేటప్పుడు నిన్ను దేవుడు విశాలపరచబోతున్నాడు. సంఘంలో జరిగేటువంటి ఒక ఉపద్రవాలు, ఒక్కసారిగా గలిబిలులు, కంగారు, విపరీతమైన మానసికంగా క్షోభలు కలిగించే సందర్భాలు జరిగినప్పుడు దేవుడు ఆ చర్చ్ని ఎక్స్పాండ్ చేయబోతున్నాడు, దాన్ని విశాలపరుస్తాడు. దానిలో ఆధ్యాత్మికమైన పరిపక్వత వస్తుంది, దానిలో పరిణితి బయటకు వస్తుంది, చెత్త పొట్టు ఎగిరిపోద్ది. ఈ జరిగినప్పుడు పొట్టంతా లేచిపోయి బయటికి గాలికి ఎగిరిపోద్ది, కంగారు పడక్కర్లా. కానీ అక్కడ స్థిరమైనటువంటి, నాణ్యమైనటువంటి, నిఖరమైనటువంటి, విలువ కలిగినటువంటి, సమర్థవంతమైనటువంటి ఆధ్యాత్మికత ఎప్పుడూ కూడా బయటపడతా ఉంటుంది. ఇది దైవికమైన పద్ధతి. ఈ అపహాస్యపు పద్ధతుల్లో దేవుడు మనల్ని ఇచ్చేటప్పుడు మరొక బలహీనమైన పరిస్థితి ఏం చేస్తారంటే అలక్ష్యం చేయటం ప్రారంభిస్తారు. యూ విల్ బి నెగ్లెక్టెడ్. నిన్ను పట్టించుకోరు. ఇంత అపహాస్యం చేస్తే దాని కామెడీ యొక్క ఉద్దేశం ఏంటి? నిన్ను అన్ని సెటర్లు వేసి నిన్ను అంత చీప్ చేయాల్సిన పనేంటి? అంతమంది నోట్లో నీ గురించి మాట్లాడాల్సిన పనేంటి? నిన్ను ఆపడమే కదా, నిన్ను ముందుకు పోకుండా చేయటమే కదా, నీ నీ ఉత్సాహాన్ని అణిచేయటమే కదా వాళ్ళకి కావాల్సింది. అది చేస్తారు. అప్పుడు సహజంగా మనకేమవుద్దంటే మనము ఏదైతే బాగానే ఉంటాం, కానీ మనం నెగ్లెక్ట్ చేయబడ్డామన్న ఫీలింగ్ మనకు వస్తుంది. నన్ను పలకరించలేదు, నన్ను పట్టించుకోలేదు, నన్ను మాట్లాడలేదు, నన్ను హాయ్ అనలేదు, నా వైపు అసలు చూస్తూ ఇలా ముఖం తిప్పేశారు. ఈ మ్యూజిక్లు స్టార్ట్ అవుతాయి. ఈ అలక్ష్యం చేసేటప్పుడు ఆధ్యాత్మికమైన స్వరం వినే చెవులు ఉంటాయా, మూసిపోతాయా? చెప్పరే. స్లోగా ఏమవుతుంది? మూసిపోతుంది. అపవాది కుట్రేంటి? నువ్వు చెడిపోవడం వాడికి కావాలి, నువ్వు నిలబడడం దేవుడికి కావాలి. నిన్నేమో దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, బలవంతంగా తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడతాడు. అక్కడ వరకు వస్తావు, తిట్టుకుంటూ, బాధపడుతూ, సొనుగుతూ, మొనుగుతూ, మొత్తాన్ని చేరుతావు. ఆ తీసుకొచ్చినోడు దేవుడు. వచ్చిన తర్వాత పాడు చేస్తుంది ఎవరు? సాతానుగాడు కాదు, నువ్వే. నువ్వాడికి మాట విని ఆడు చెప్పే విషయంలో, చూసావా నా వైపు చూడలేదు, అసలు చూసావా నన్ను పలకరించలేదు, చూసావా అప్పుడే తలుపేసాడు, చూసావా అదిగో చూసావా, చూసావా వాళ్ళందరూ చూసావా నా గురించి మాట్లాడుకుంటారు, చూసావా ఎవడు చెప్పాడు ఇవన్నీ? నువ్వు అవకాశం ఇచ్చావు, చోటు ఇచ్చావు. అపవాదికి చోటు ఇవ్వద్దని బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుని దగ్గర రండి అని చెప్పింది, ఆయన తెచ్చాడు దేవుని దగ్గరికి. చెడిపోతుంది నువ్వు వినవు, నువ్వు ఒప్పుకోవు. ఎప్పుడైతే ఈ అలక్ష్యత జరిగిందో యూ విల్ బి సెంట్రల్లీ టార్గెటెడ్. నిన్ను ఏం చేస్తాడు, నీ మీద ట్రిగ్గర్ చేస్తాడు, నీ వైపే చేయి చూపిస్తాడు, నీ కోసం అన్నట్టే ఉంటుంది. ఇంకా ఆ టైంలో మీరు నన్ను ప్రేమించేవారు కాబట్టి నేను మీతో సీక్రెట్ చెప్తున్నాను వినండి, ఏ వాక్యం చెప్పినా నీ కోసం అన్నట్టు ఉంటుంది. ఆఖరికి మత్తయి సువార్త జీనియాలజీ చెప్తున్నా కూడా వీడు మా కుటుంబం గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నది దేవుని స్వరం. ఇక్కడున్న 100 మందికి ఒకలా వినపడద్ది, నీకు ఒక్కడికే సపరేట్గా వినపడద్ది. కారణం ఏంటనుకుంటున్నారు? నీదే తేడా. దేవుడు ఎప్పుడు నిన్న నేడు నిరంతరము అది తెలుసు. మరి నీకెందుకు దేవుడు అలాంటి శిక్షిస్తున్నాడు అని అనుకుంటావు? నీకు అక్కడ దేవుని మీద కదా ప్రేమ రావాలి. ఎందుకు రాదు అని అంటే వీడు ఒకడున్నాడు చెవులో మనకి, వీడు మనకి చెప్తానే ఉంటాడు. చూసావా ఈరోజు మెసేజ్ అంతా నీ గురించే. పక్కన వచ్చేసి పెడుతుందండి ఆవిడ, వదినా ఇక్కడ వాక్యం చెప్తుంటే ఉపదేశకుడు ఒకడు, అక్కడ 2-3 ఉంటారు. వాళ్ళు మెసెంజర్స్. ఇంటర్నెట్కి వైఫై బూస్టర్స్ అని ఉంటాయి. నెట్ రౌటర్ ఒక చోట ఉంటుంది, ఆ ఇంట్లోకి రాకపోతే అక్కడ బూస్టర్ పెడతాం, అక్కడ ఉంటుంది బూస్టర్, అది అటువైపు చూసి సిగ్నల్ ఇస్తుంటుంది. అంటే మీకు తెలుసా, ఈ ట్రాన్స్మిటర్ ఎప్పుడైతే అటువైపు చూస్తుందో అదే టైంకి రిసీవర్ కూడా తిరుగుతుంది.
మామూలుగా నీకేం పని ఉండదు, అసలు నువ్వు అటువైపు చూడాల్సిన అవసరం ఉండదు. కానీ అదేంటో లోపల నుంచి ఆ యాంటీనా పిలుస్తాయి, ప్రోబ్స్ కదులుతాయి. అంటే నేను నీకు తెలియకుండా అలాగే ఎందుకో అని ఎత్తుతో అక్కడ కనెక్ట్ అయిపోద్ది. నేను అనుకున్నాను కరెక్టే, నీకు కూడా తెలిసిందంటే ఇది ఆత్మే. ఏ ఆత్మ? నువ్వు నవ్వుతున్నావు అంటే నువ్వు ఈ అనుభవంలోకి వెళ్ళావు. యువర్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. ఎందుకు ఈ అవకాశం దేవుడు నీకు ఇచ్చాడో చూసుకో. ఆ రోజు నువ్వు దేవుని వైపు నిలబడగలగటానికి, నిలబడకుండా ఉండడానికి కూడా కారణం నువ్వే. దేవుడు ఎవరిని బాధ్యులు చేయడు, ఎవరిని చేయడు. నేను స్వతహాగా అనుభవించిన కొన్ని సందర్భాల్లో నాకు చాలా స్పష్టంగా అనిపించింది. ఈ మెసేజ్ ఒక్కోసారి వాక్యం చెప్తుండేటప్పుడు మీరు అనుకునేటట్లుగా ఆ రోజు కుక్కున్న వంట చేసిన పదార్థం అయితే కాదు అది. నేను మీకోసం తయారు చేసిన మెసేజ్ అయితే కాదు అది. కానీ కొన్ని 10 సంవత్సరాల బ్యాక్ వెళ్ళి ఎప్పుడో 2001లోనో 4లోనో 10లోనో తయారైన విషయాలు నాతో మళ్ళీ దేవుడు మాట్లాడించడానికి సిద్ధపడుతున్నప్పుడు, ఈ కాలానికి తగినట్టుగా దాని విషయాలను మాట్లాడుతుండేటప్పుడు, ఈ కాలానికి సంబంధించిన పరిస్థితుల నుంచి మాట్లాడుతుండేటప్పుడు మనుషులు అనుకుంటున్నారు నా గురించి కానీ ఇది ఎప్పుడుది మెసేజ్? కొన్ని సంవత్సరాల క్రితందే. అప్పుడు నాకు అర్థమవుతుంది, ఆహా ప్రభువా, ఈ మనిషి కొరకు ఈ పుస్తకంలో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే రాయగలిగినట్లు బైబిల్లో నా నోట్లో కూడా కొన్ని విషయాలను నా మనసులో ముందుగానే నువ్వు ముద్రించి ఉంచావేమో. ఆ సందర్భంలో ఆ వ్యక్తి ఈ మందిరంలో ఆ ఎదురుగా ఆ మెసేజ్కే కూర్చోవలసిన పని ఏంటి మరి? యు హ్యావ్ టు ఫేస్ ఆ హింస, ఆ అలక్ష్యత అనేది నువ్వు ఫేస్ చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. 11వ మాట ఒకటి చెప్తాను, ఈ 10వ విషయంలోనే భాగం. అది ఏంటంటే, ఎప్పుడైతే ఈ టార్గెట్ చేసి మనుషులు మాట్లాడతారో మాటల యొక్క తీవ్రత రక్తము పారేంతగా ప్రోత్సహిస్తారు. ఇట్స్ లైక్ బ్లీడింగ్. రక్తం బయటకు వచ్చేస్తుంది, రక్తాలు కారేలాగా మాటలు వచ్చేస్తాయి. నిజానికి చాలా మాటలకి గాయాలు అవుతాయి, మాటలు తోటాల్లాగా పేలుతాయి, మాటలు చీరుతాయి, మాటలు చీలుస్తాయి. కానీ మాటలు రక్తాన్ని కారేంతగా మనిషిని బాధిస్తాయి. కొన్ని దెబ్బలకి రక్తం కారకపోతే ఏమీ అనిపించదు, కానీ బ్లడ్ కారిన తర్వాత నీ పెయిన్ పెరుగుద్ది. చూసుకోండి, పిల్లలు ఉంటారు కదా, నేను చిన్నప్పటి నుంచి చూశాను. అంటే నేను చిన్నప్పటి నుంచి పెరిగాను కదా, నేను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఐవీ క్యాండిల్లో పెట్టనివ్వండి, ఆడిని చర్చికి తీసుకురండి. ఆడు ఎలా ఉంటాడు చెప్పండి? మనుషులందరికీ ఏం చూపిస్తానికి ట్రై చేస్తాడు? ఎందుకు? నువ్వు చూస్తే ఏంటి అడిగి? మరి ఎందుకు చూపిస్తాడు? దెబ్బ తగిలింది, బ్యాండేడ్ వేశారు, ఆ చెయ్యిని కదపడం, అలా పట్టుకొస్తుంటాడు. ఏంటి అని మనం చూసి, ఏంట్రా దెబ్బ తగిలిందా అంటాడు. అమ్మో, ఎందుకు ఆడి ఫీలింగ్ ఏంటి? సానుభూతి ఎందుకు? ప్రెస్ మీట్ పెట్టాలా? మరి ఎందుకు ఆడి ప్రెస్ మీట్ పెడుతున్నాడు మనకి? అదంతే. కాలుకి కట్టేయండి, ఏదైనా చేయండి. ఆ రోజంతా ఆ మనుషుల మధ్యలో స్కూల్కి వెళ్ళినా, కాలనీలో తిరిగినా, కాలేజీలోకి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా మనిషి ఏం చూపించాలనుకుంటాడు? దాచుకుంటాడా, చూపించాలనుకుంటాడా? గాయం. రక్తం అంతకన్నా పెద్దది. నీకు గాయం మీద దెబ్బలు పడినా నీకేం అనిపించదు, కానీ ఒక్కసారి బ్లీడ్ అయిన తర్వాత నీ ఫీలింగ్స్, ఎమోషన్స్ మారిపోతే అవతల మీద పరిస్థితి మీద చూసుకోండి. రక్తం వచ్చేలా కొట్టాడు, ఇంకా అక్కడి నుంచి ఫీలింగ్స్ చూడండి, నేరేషన్స్. రక్తం వచ్చేలా, ఏదో ఇలాగ అన్నానమ్మా అనే పద్ధతి కాస్త ఏమైపోయింది అక్కడికి? రక్తం వచ్చేలా. గోరు గీసుకోవచ్చు, దుమ్ము తగలచ్చు, ఈ తోపులు అట్లా ఆడేళ్ళు ఇంకదేనో గుద్దుకుని కారిపోవచ్చు, పొన్నుడిపోవచ్చు, ఏదో జరగచ్చు. బట్ బ్లీడ్ అయ్యిందంటే మాత్రం ఇంక మీరు ఓర్చగలరా? ఇది రక్తము కారేంత మాటలు మనుషుల మీద చెడ్డ
చెడ్డ ముద్ర వేయించుకోవడానికి, దేవుని నీతిని నీ నుంచి నెరవేర్చకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ అల్టిమేట్ థింగ్ ఏంటంటే, మీరు ఏ హింస అయినా పెట్టబడండి, పెట్టేటువంటి వ్యక్తులను మీరు కలుసుకోండి. మీరు హింస పడటానికి ఇష్టపడే ప్రతి సందర్భంలో హింస పెట్టే వ్యక్తిని నువ్వు ప్రేమిస్తావా, క్షమిస్తావా? ఈ 2 గీతల మీదే ఉంటుంది నీ భక్తి. ఏం చేశారన్నది అనవసరం మీకు. మీరేం చేయాలన్నది మాత్రమే ఆజ్ఞ. యేసు ప్రభు అయితే ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి, వీళ్ళకి తెలిసే చేస్తున్నారు గనక, నేటి కాలపు యేసు ప్రభులు, అది ఆ యేసు ప్రభు. ఇప్పుడు యేసు ప్రభులు ఏంటి? వీడు తెలిసే చేస్తున్నాడు, వీడు తెలిసే చేస్తుంది కాబట్టి నువ్వు కూడా తెలిసినట్టే చెయ్యి, ఆడికి తెలిసేటట్టే చెయ్యి. చేస్తాడా? ఆయన మారని దేవుడు అని చెప్పాము ఇందాక. మరి ఇప్పుడు నువ్వెందుకు మారుస్తా? నీ ప్రార్థన ఎందుకు మారుస్తావు? నీ భక్తి క్రమం ఎందుకు మారుస్తావు? నో, ఇట్ షుడ్ నాట్ చేంజ్. నేను నా భక్తి యొక్క అల్టిమేట్ థింగ్. నాకు ఒక వ్యక్తి మీద కోపం వచ్చింది, నీ ఇంట్లో వ్యక్తి మీద కోపం వచ్చింది, నీ పరిస్థితుల్లో కోపం వచ్చింది, నీకు ఆ రోషం కలిగింది, పౌరుషం వచ్చింది, తిట్లు తిట్టావు, వేసావు, 2 మాటలు అన్నావు, లేకపోతే కొట్టావు, తిట్టావు, ఏదో జరిగింది. అల్టిమేట్గా సూర్యాస్తమయము సూర్యోదయములోపు ఏమవ్వాలట? చెప్పరే. ముందు నువ్వు సమాధాన పడాలి, ఆ తర్వాత అవతల వ్యక్తితో సమాధాన పడాలి, ఇద్దరూ కలిసి దేవునితో సమాధాన పడాలి. లేకపోతే అది తీర్పులోకి వస్తుంది, నీ ప్రార్థన చేరదు. నువ్వు ఆయన సముఖంలో నిలబడినప్పటికీ అదంతా వేషధారణ అవుతుంది. దేవుడు నిన్ను లక్ష్య పెట్టడానికి ఆ వ్యక్తితో నువ్వు ఉండేటువంటి పరిస్థితులు ఏ స్థాయిలో ఉండాలి? నిన్న గడిచిపోయింది కదా. సాధ్యమేనండి ఈ డైలాగులు నేను చెప్తున్నాను? సాధ్యమా? టైం పట్టేస్తుంది, 24 గంటలు చాలదు. అప్పుడు నువ్వు ప్లూటో మీదకో లేకపోతే ఇంకేదో దూరమైన గ్రహంలోకి వెళ్ళాలి. అప్పుడు నీకు రోజు, ఇప్పుడు మనకి 24 గంటలు కదా, అప్పుడు దానికైతే ఒక రోజు ఇంకొక 46 గంటలు, ఒక 70 గంటలు అవుతుంది. అప్పుడు అంటే నీకు పెరుగుద్ది రోజు. కానీ దేవుడు మనల్ని భూమి మీద ఎందుకు పెట్టాడు? దానికి ఒక క్రమం ఉంది, దానికి ఒక ఆలోచన ఉంది. నువ్వు కోరుకోకుండానే నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి నువ్వు కోరుకోవాల్సిన మార్గం ఆయన నీకు బోధించబడింది. ఆ పద్ధతి ప్రకారం, ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం బతకాల్సిందే. ఇంకొక తీర్పు లేదు, ఇంకొక తీరు లేదు. సో ఆ స్థితిలో నేను నా ప్రవర్తన విషయంలో అవతల వ్యక్తితో కానీ, వ్యక్తిత్వంతో కానీ, నా పరిస్థితులతో కానీ నాకు ఈ యుద్ధము యొక్క తీవ్రత ధరించబడుతునేటప్పుడు ఈ హింసించబడే అనుభవంలో మనం ఏ స్థితిలో నిలిచి ఉండాలి? అది ఒక్కటే ఆలోచించుకోండి. ఎలాంటి పరిస్థితిని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఏ పరిస్థితిలో మనం నిలిచి దానిని, ఆ సద్భక్తి యొక్క హింసను ఆనందిస్తూ దేవునిలో మనం గెలవగలగాలి, దేవునిలో మనం అభివృద్ధి పొందటం, ఆ ఉన్నత స్థాయికి ఎదగటం అనేది నేర్చుకోగలగాలి. కాకపోతే ఈ రకమైనటువంటి హింసకు నువ్వు తావివ్వకూడదు, నువ్వు చేయటానికి ప్రేరేపించబడకూడదు. నీవు చేయాల్సిన సందర్భం వచ్చేటప్పుడు నేను తీర్పులో పడిపోతాను కాబట్టి ప్రభువా నేను ఈ పని చేయటానికి నేను వల్లను, నువ్వు నన్ను నడిపించొద్దు, ఈ పాపం చేయటానికి నన్ను ప్రోత్సహించొద్దు ప్రభువా, నన్ను కట్టడి చేయి, నన్ను అదుపు చేయి, నన్ను నియంత్రించు, నన్ను నడిపించు, నన్ను నువ్వు ఆ పరిస్థితుల్లోకి వెళ్ళేటప్పుడు నన్ను దిగిపోకుండా నా చెయ్యి పట్టుకో, ఇది అడగాలి. మీకు చిన్న సంఘటన చెప్తాను. సౌలు దొరికిపోయాడు. అల్లాదోము గుహలోంచి బయటకు వచ్చినప్పుడు ఒక ప్రదేశంలోకి వెళ్ళి పడుకున్నాడు. ఇక్కడ దావీదు వేరే గుహలో నుంచి బయటకు వచ్చి చూశాడు. సౌలు టీం అంతా అలిసిపోయి పడుకున్నారు. వాళ్ళేమో దావీదుని తరవడానికి వచ్చారు. బాస్ రాత్రి అంతా మెలకుగా ఉన్నట్టున్నాడు, పగలు పడుకుని రాత్రి యుద్ధం ఆ టైంలో. మొత్తానికి వెళ్ళాడు, చూశాడు. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? సౌలు ఎక్కడైతే పడుకున్నాడో వాడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒంటి మీద కప్పుకునే గుడ్డ చూసారా, దాన్ని మొక్క కోసుకొచ్చాడు. ఎవరు? దావీదు. కోసుకుని వచ్చేసి మళ్ళీ ఓన్ ప్లేస్కి వచ్చేసాడు. వచ్చేసేటికి సౌలు ఇంకా వెతుకుతున్నాడు. ఈయన మనోడు అక్కడి నుంచి కేకేస్తున్నాడు, ఏయ్ సౌలు గారు వినండి. బహుశా సౌలు మేల్కొని ఎవర్రా బాబు ఈ స్వరం దావీద్ది, ఏంటి సంగతి అని చూశాడు. చూస్తే అప్పుడు చెప్తున్నాడు, నీ గుడ్డ తెగింది చూసుకో అన్నాడు. చూసుకుంటే చిరిగిపోయింది. అవును అంటే, ఇదిగో నా దగ్గర ఉందో చూసుకో అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైనట్టు చెప్పండి? ఏమైనట్టు? చంపే అవకాశం అతనికి ఉందా లేదా? గుడ్డ కోసినోడు గొంతు కోయడానికి ఎంత టైము? ఒక సెకనే కదా ఆలోచించాల్సింది. అలాంటి అవకాశం నీ చేతిలో కత్తి ఉంది, నీ చేతిలో శత్రువు దొరికాడు, ఏం చేస్తావు? అందుకు దావీదు దేవుని హృదయం చూశాడు. అవకాశం వచ్చింది, కత్తితో నరికేసే సందర్భం.
ఏ కత్తి? మాటతో. నువ్వు కొన్ని పనులు చేయక్కర్లే, కొన్ని మాటలతో పెడితే సరిపోద్ది. ఆ మాటలు చాలా భయంకరంగా అనిపిస్తాయి. కానీ అలాంటి చంపే పరిస్థితి ఒక వస్తువుతోనో మాటతోనో క్రియతోనో చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ సందర్భంలో అవతల వ్యక్తి మీద కత్తేస్తావా, దావీదులాగా సాక్ష్యం తీసుకుని వెళ్ళిపోతావా? నువ్వు హింసిస్తావా, హింసించబడతావా? ఆ కన్వర్సేషన్ మీరు చదవండి. నాయనా దావీదా అని పిలుస్తాడు అక్కడ. అంటే అప్పుడు అర్థమైంది, సచ్చిన కుక్కలా అయిపోయాను, నా పరిస్థితి ఏంటి, నేను నిన్ను తరవడం ఏంటి, నిన్ను పట్టుకోవడానికి నేను చేయని ప్రయత్నం ఏంటి, ఆ ప్రతి ప్రయత్నంలో నేను గోడకి ఈటితో పొడిస్తే అతని శరీరంలో నుంచి గోడకి దిగిపోయినంత బలంతో ఇసిరాడు సౌలు. దావీదు తప్పించుకున్నాడు ప్రతిసారి. ఈటితో నాటించేస్తానంటే పాతేస్తాను అనుకున్నాడట. దావీదుని దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు. కొన్ని ప్రదేశాల్లో నిన్ను కూడా దావీదులాగే చూడాలనుకుంటాడు దేవుడు. దుర్మార్గపు ప్రవర్తన కలిగించిన సౌలు దేవుని యొక్క ఆశీర్వాదం నుంచి తొలగిపోయిన స్థితికి నీవు దిగజారకూడదని ఒక ఉదాహరణగా ఉదంతంగా బైబిల్లో మన ముందు పెట్టాడు. కాబట్టి ఆయా సందర్భాలు నీకు వచ్చినప్పుడు హింసా ప్రవృత్తిని, హింస పడే పరిస్థితిని, హింసించబడిన అనుభవాన్ని, ఆ రక్తములోనికి సైతం నేను నడిపించబడినప్పుడు నీ హృదయం నీ మీద ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచన చేసుకో. ఆయా పరిస్థితుల్లో నువ్వు దేవుని మీద నీతికి నిలబడతావా, పరిశుద్ధతగా బ్రతుకుతావా? లోకాన్ని చూడకుండా, మనుషుల్ని చూడకుండా ఈ హింసించబడి నాకు న్యాయమే, ఇది దేవుని ఉద్దేశ్యమే, ఇది దేవుని చిత్తమే, ఈ అపహాస్యం దేవుని చిత్తమే, ఈ విడవబొట్టు దేవుని చిత్తమే, ఈ మాటల యుద్ధం తీవ్రంగా తీసుకోవటం దేవుని చిత్తమే, హింస అధికమై నన్ను వీర పోరాటం చేసేటట్లు నడిపించడం దేవుని చిత్తమే, ఈ వర్గ పోరాటంలో నిలబడటం కూడా దేవుని చిత్తమేనని నిన్ను నువ్వు పరిశుద్ధంగా ప్రేమగా ఆ యుద్ధాన్ని చేయగలవా? నీతిగా యుద్ధాన్ని చేయగలవా? ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం.